नाम श्रेष्ठं मनुमपि शचीपुत्रमत्र स्वरूपं रूपं तस्याग्रजं मुरुपुरीं माधुरीं गोष्ठवाचिं राधाकुण्डं गिरिवरमहो राधिका माधवस्य प्राप्तो यस्य प्रथितकृपया श्रीगुरुं तं नतोऽस्मि येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चि नुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दं नमो मावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरकृषे नमः। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गी राजवृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरि ओम तत्सत्। ఈరోజు శ్రీమద్ భాగవతం 5వ రోజు, రేపు ఎల్లుండి ఇంకా 2 రోజులు, తర్వాత ఒక రోజు 2 రోజుల గరుడ పురాణం. గరుడ పురాణం ఒక రోజు, సరే అలాగే. ఈరోజు విశేషమైన రోజు ఏకాదశి. ఈరోజు ఏకాదశి వైష్ణవులకి ప్రాణం. వైష్ణవులు ఎవరైతే విష్ణువుని భజిస్తున్నారో వారికి 3 వస్తువులు ప్రాణం. ఈ 3 వస్తువులు లేకుండా వైష్ణవ తత్వాన్ని అనుసరించలేరు, విష్ణువుని భజించలేరు. 3 వస్తువులు. మొట్టమొదట శ్రీ హరినామము, భగవంతుని అత్యంత మంగళకరమైన పవిత్రమైన నామాలు, ఆయన లీలలు, ఆయన కథ. రూపము, నామము, లీలలు, ఆయన ధామము, ఈ 4 ఒకటే. భగవంతుని రూపం, ఎన్నో రకాల రూపాలు ఉన్నాయి, అవన్నీ భగవంతుడి రూపం. భగవంతుడి నామాలు సహస్ర నామాలు ఉన్నాయి, అవన్నీ ఒకటే. పెద్ద నామం, చిన్న నామం అలాంటి భేదభావాలు ఉన్నాయి. ఈ రూపం బాగుంది, ఈ రూపం బాగాలేదు, అలాగే ఉండదు. భగవంతుడి రూపాలు, అవతారాలు అన్నీ ఒకటే, ఆయన నామాలు అన్నీ ఒకటే, అన్నీ సర్వోత్తమైన ఫలితాన్ని ఇచ్చేది. నామము, రూపము, లీలలు, ఆయన చేసే ప్రతి లీలలు కూడా ఈ భవ సంసారం నుండి బయటపెట్టేవి, జీవుల్ని తన దగ్గరకు చేర్చుకోవడానికి ఈ లీలలన్నీ కూడా. ఈ లీలల్లో మంచి లీలలు, చెడ్డ లీలలు అటువంటి భేదభావాలు ఏమి ఉండవు. భగవంతుడు ఏది చేసినా కూడా, ఆయన వెన్న దొంగిలించినా మంచిదే, గోపికల వస్త్రాల్ని మరి దొంగతనం చేసినా మంచిదే, కొన్ని కోట్ల జన్మల పాపాలను కూడా హరించేది ఆయన. కనుక ఆయన చేసే ప్రతి లీలలు కూడా ఒకటే, పవిత్రమైనవి, మంగళకరమైనవి. భగవంతుడి నామము, రూపము, లీలలు, ఆయన ధామము.
ఎక్కడైతే అవతరిస్తున్నారో, ఎక్కడైతే లీల చేస్తున్నారో అది ధామము అంటారు. ప్రళయకాలంలో కూడా నష్టం కాదు, అలాగే ఉంటుంది. ఆ ధామము వైకుంఠం నుంచి, గోలోక బృందావనం నుంచి అలా వచ్చేసి దిగిపోతుంది అంతే. ఆ వైకుంఠానికి, ఈ ధామానికి, బృందావన ధామం, జగన్నాథపురి ధామం, మాయాపూర్ ధామం, అయోధ్య ధామం, ఇలా ధామాలు ఉన్నాయి. వీటికి వాటికి తేడా లేదండి, అస్సలు కించిత్ కూడా తేడా లేదు. ఇది చిన్నమయమే, అది చిన్నమయమే. కాకపోతే మనకి ఈ కళ్ళతోటి మనం చూడలేకపోతున్నాం, అది తేడా అనమాట. ఎప్పుడైతే భక్తిలో ముందుకెళ్ళినప్పుడు, పారాకాష్ఠకెళ్ళినప్పుడు ఈ బృందావనంలో ఉన్న చిన్మయ భూమిని మనం చూడగలం. పెద్ద పెద్ద మహాత్ములు కూడా చూస్తున్నారు, భక్తి ద్వారా చూస్తున్నారు వాళ్ళు. మనకు అంత భక్తి లేదు కాబట్టి మనం బృందావనం వెళ్తే ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చేస్తారు, ఏం చూసారంటే అక్కడ కూడా కాలువలు ఉన్నాయి, అక్కడ కుక్కలు ఉన్నాయి, కోతులు ఉన్నాయి, పందులు ఉన్నాయి, అక్కడ మందిరాలన్నీ పడిపోయాయి, ఇవి చూస్తారు. నిజానికి భగవంతుడి లీలలు ప్రత్యక్షంగా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, అవి చూడగలరా అంటే ఆ స్థాయికి వెళ్ళలేదు. ఇవి కళ్ళతోటి చూసేవి మనం చెప్పగలుగుతున్నాం. లోపల ఇంకొక 2 కళ్ళు ఉన్నాయి, చిన్మయ కళ్ళు అంటారు. చిన్మయ వస్తువులు చూడటానికి భగవంతుడు అందరికీ ఇచ్చారు, కాకపోతే ఆ కళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మూసుకొని ఉన్నాయి. ఈ కళ్ళతోటి మనం చూసిందే చెప్పగలుగుతున్నాం. లోపల అంతర్ముఖంలో, హృదయంలో 2 కళ్ళు ఉన్నాయి. అవి ఎప్పుడు తెరుచుకుంటాయంటే భక్తి ద్వారా. ఎంత నామం చేయగలము, ఎంత హరికథ వినగలము, వింటూ నామం చేస్తూ అప్పుడు ఆ కళ్ళు తెరుచుకున్నప్పుడు ఆ చిన్మయ భూమికి వెళ్ళినప్పుడు ఆ లీలని దర్శించగలము. అప్పటి వరకు దర్శించలేము. పెద్ద పెద్ద మహాత్ములు దర్శిస్తున్నారు, మనం ఎందుకు దర్శించడం లేదంటే వాళ్ళు ఆ కళతో చూస్తున్నారు, మనం ఈ కళతో చూస్తున్నాం, తేడా అన్నమాట. సరే, ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు. 3 వస్తువులు ప్రధానమని చెప్పాను. ఒకటి భగవంతుని హరినామం, రెండోది తులసీదేవి. వైష్ణవులు తులసీదేవి అందరి ఇళ్లలో ఆల్మోస్ట్ ఉంటుంది. వైష్ణవులు తులసీదేవి అంటే ప్రాణం, శ్రీకృష్ణుడికి ప్రాణం కాబట్టి శ్రీకృష్ణుడు ప్రతి పూజలో కానీ, ప్రతి అర్చనలో కానీ, ప్రతి పండగలో కానీ భగవంతుడిని, కృష్ణుడు కానీ, రాముడిని కానీ, నారాయణుడు కానీ పూజించాలంటే తులసి ఉండాలి. తులసి లేకుండా ఏ పూజ కాదు. కేవలం తులసి భగవంతుడి సేవ కోసమే. ఆ తులసిని ఇంకెక్కడ ఉపయోగించకూడదు. ఏ దేవదేవతకి, బ్రహ్మ కానీ, శివుడికి కానీ, వినాయకుడు కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, ఇంకా మిగతా దేవి కానీ ఎవ్వరికి ఉపయోగించకూడదు తులసి. కేవలం భగవంతుడి సేవ కోసమే తులసి. కృష్ణ జీవని ఒక నామం చెప్పుకున్నాం. శ్రీకృష్ణుడు యొక్క ప్రాణం, శ్రీకృష్ణుడు యొక్క జీవనం. మరి శ్రీకృష్ణుడు యొక్క ప్రేయసి అంటే భార్య. శ్రీకృష్ణుడు భార్య ఇతరుల దేవాదేవతల సేవల్లో వెళ్తున్నాయి కనుక విష్ణువుని పూజించడానికి వైష్ణవుడు తులసీదేవి ఆశ్రయం తీసుకుంటారు కనుక ఇది 2వ. ఇక 3వది ఏకాదశి. ఏకాదశిని అనుసరించకుండా, పాటించకుండా విష్ణు భక్తులు ఎవరు కాలేదు కూడా. విష్ణువుకు ప్రియం కావాలి అంటే ఇవి 3 వస్తువుల్లో ఏకాదశి కూడా పాటించాలి తప్పకుండా. ఏకాదశిని పాటించినప్పుడే విష్ణువుకు ప్రియం అవుతాము, విష్ణువుని చేరగలుగుతాము. విష్ణువు కూడా మనల్ని భక్తుల కేటగిరీలో లెక్క పెడతారు. లేకపోతే ఊరికి పేరుకే ఏకాదశి చేయడం అని అంటారు. కనుక ఏకాదశి నెలకి 2 ఏకాదశులు అండి. కృష్ణపక్షం, శుక్లపక్షం 2 ఏకాదశులు. కనుక సంవత్సరానికి 24 ఏకాదశులు. అధిక మాసం పురుషోత్తమ మాసంలో ఇంకొక 2, మొత్తం 26 ఏకాదశులు. 26 ఏకాదశులు కూడా పాటించాలి. చిన్న ఏకాదశి, పెద్ద ఏకాదశి, మంచి ఏకాదశి, ఇది చిన్న, అలాంటి భేదభావాలు ఏమి ఉండవండి. ఈరోజు ఇంకా ప్రత్యేకం ఏంటంటే తొలి ఏకాదశి, శయన ఏకాదశి, హరిశయన ఏకాదశి, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి ఈరోజు ఏకాదశి. కనుక తప్పకుండా అందరూ కూడా ఏకాదశిని పాటించాలి. ఎవరైతే హరిభక్తులు ఇంకా కాలేదు, ఇతర దేవతలు పూజించినా కూడా ఏకాదశిని పాటించడం మొదలు పెడితే హరిభక్తులు తప్పకుండా అయిపోతారు ఈ జన్మలో. ఏకాదశి తప్పనిసరిగా పాటించాలి. సరే, ఏకాదశిని ఏ విధంగా పాటించాలి? ఏకాదశి ఎవరెవరు చేస్తున్నారు వ్రతం? ఒకసారి చేతులు ఎత్తండి వస్తారు. 1, 2, 3, ఇంకెవరండి? 4.
మొబైల్లో రికార్డ్ అవుతుంది. ఎత్తండి, చేతులు ఎత్తండి. ఎవరు? నలుగురే అంతే. సరేనండి. ఏకాదశి ఇంతకుముందు పాటించలేదు, ఇక్కడ నుంచి పాటించండి అందరూ కూడా. ఎలా పాటించాలి? నియమం అండి. ఏకాదశి, అసలు ఏకాదశి అంటేనేంటి కొద్దిగా చెప్పుకుంటాము, మళ్ళీ భాగవతంలో వెళ్తాము. ఏకాదశి ముఖ్యం కాబట్టి. ఏకాదశి, దశ అంటే 10, ఏక అంటే 1, 11, మొత్తం 10, 1, 11. 10 ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఆ 1 మనస్సు, మొత్తం 11ని సంపూర్ణంగా భగవంతుని సేవలో నియుక్తం చేయడమే ఏకాదశి. ఊరికే తినకుండా కూర్చున్నాము ఏకాదశి కాదు. 11 ఇంద్రియాల్ని ఉపవాసము, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, ఉపవాసం అంటారు. ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండండి అంటారు కదా. ఉపవాసం అంటే ఏంటి? ఉప అంటే దగ్గరగా. ఎవరి దగ్గరగా? భగవంతుడికి దగ్గరగా. మరి ఇప్పటివరకు దూరంగా ఉన్నామా అంటే దూరంగానే ఉన్నాము. కనీసం ఏకాదశికి అభ్యాసం చేసి ఈ విధంగా దగ్గరగా వెళ్ళాలి. దగ్గరికి వెళ్ళాలంటే ఏంటి? ఇదే దగ్గరికి వెళ్ళడం, ఆయన కథ వినడం, ఆయన నామాలు చేయడం, ఆయన రూపాన్ని దర్శించడం, ఆయన ప్రదక్షిణ చేయడం, ఆయన్ని స్మరించడం, మళ్ళీ 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 ప్రతి క్షణం స్మరించడం, ఇదే దగ్గరగా ఉండడం. దగ్గర ఉండడం అంటే స్వామిని పక్కన పెట్టుకోండి, దగ్గరగా ఉన్నాము స్వామిని. దగ్గరగా అంటే ఈ 11 ఇంద్రియాలని స్వామికి దగ్గరగా పెట్టడం. మొట్టమొదటి మనస్సును సవై మన కృష్ణ పదారవిందయం వచాంసి వైకుంఠ గుణానువర్ణని కరో హరైన మందిరమార్జనాదిషు శృతిం చకార అచ్యుత సత్కదాదయం. మొట్టమొదటి మనసుని తీసుకెళ్ళి భగవంతుడి చరణాలు పెట్టాలి. అప్పుడు ఈ 10 ఇంద్రియాలు పరిగెత్తుకుంటూ వెనకే వెళ్తాయి. మొట్టమొదటి మనసుని. సరే, దశమి రోజు చూడండి, మీ యొక్క శరీరం యొక్క ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఉండగల శక్తిని బట్టి ఏకాదశి రకరకాల కేటగిరీలు ఉన్నాయి. ఏకాదశి రకరకాల కేటగిరీలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి చూస్ చేసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. మరి ఆ విధంగానే ఫలితం ఉంటుంది. విషయం అనేది ఫలితం కూడా ఆ విధంగానే ఉంటుందండి. మొట్టమొదటి అత్యంత కఠినమైన ఏకాదశి గురించి చెప్తాను. దశమి రోజు ఒక్క పూటే తీసుకోవాలి. దశమి రోజు ఒక్క పూటే తీసుకోవాలి. రాత్రికి తీసుకోవచ్చు, మధ్యాహ్నం వరకు అంతే అయిపోయింది, ఒక పూట. ద్వాదశి రోజు కూడా 12 తర్వాత ఒక పూట. ఇక ఏకాదశి జలం కూడా గ్రహించకూడదు. దీన్ని నిర్జల ఏకాదశి అంటారు. ఇంతకుముందు కాలంలో, ఇంతకుముందు యుగాల్లో ఈ విధంగానే చేసేవారు. కానీ కలియుగ ప్రభావం వల్ల ఇప్పుడు కూడా చాలామంది చేస్తున్నారు. అది వేరే విషయం. మరి శరీరాన్ని బట్టి కలియుగ ప్రాణులు. ఏకాదశి రోజు నిర్జల ఏకాదశి, కనీసం నీళ్ళు కూడా స్పర్శ కూడా. ఈ విధంగా ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి. హరినామ సంకీర్తనతో, హరికథతో, హరిభజన చేస్తూ రాత్రంతా జాగరణ చేయాలి. దశమి రోజు ఒక పూట, ద్వాదశి రోజు ఒక పూట, ఏకాదశి రోజు నిర్జల ఏకాదశి, జలం కూడా గ్రహించకుండా రాత్రంతా జాగరణ చేయాలి. ఈ విధంగా చేస్తే 100% ఫలితం లభిస్తుంది. ఈ విధంగా చేయగలుగుతున్నారంటే చాలామంది ఉన్నారు, భక్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మా ఆశ్రమంలో అక్కడక్కడ చాలా చోట్ల ఉన్నారు. ఈ విధంగా చేసుకోవాలి. సరే స్వామి, ఇంత కఠినంగా మేము చేయలేము, మా యొక్క శరీరం సహకరించదు అని అనుకోవడం అంటే ఇది మానసికంగా అనుకుంటారు అంతే. ఒకవేళ తిండే పెట్టలేదు ఒక పూట, చచ్చిపోతారు ఏంటి తర్వాత వస్తుంది, అలాగే ఉండదు. ఊరికి అనుకోవటం, స్వామి అసలు తినకపోతే ఉదయమే టిఫిన్ 1 గంట లేట్ అయిపోతేనే మాకు అసలు పిచ్చి అయిపోతుంది. ఏం తలకాయ పని చేయడం లేదు. 1 గంట లేట్ అయిపోతేనే టిఫిన్ మాకు, మరి ఇంకా రోజంతా ఏం తినకపోతే మా పరిస్థితి అలాగే ఉంటుంది. ఇంకా మానసికంగా అనుకోవచ్చు. అంతెందుకండి, ఇలాంటి వాళ్ళు కూడా అంటారు, అబ్బా ఏకాదశి చెప్పగానే మాకు నీరసం వచ్చేస్తుంది స్వామి, ఏకాదశి చెప్పగానే నీరసం వస్తుంది. ఈరోజు ఏకాదశిని ఉదయం తెలిసిపోయింది, అప్పటి నుంచే నీరసం మారిపోయారు. మిగతా రోజుల్లో 12 వరకు మేము ఏం తినకపోయినా మేము యాక్టివ్గానే ఉంటాము. ఏకాదశి రోజు ఉదయం 8 గంటలకు తెలిసిపోయింది ఈరోజు ఏకాదశి అని. అబ్బా ఇంత నీరసం ఉంది, ఇంత నీరసం. మరి నిన్నంతా తిన్నాము, ఇంకా ఈరోజు స్టార్ట్ కాలేదు, అప్పుడే నీరసం రేపు రావాలి కదా. ఈరోజు తినకపోతే రేపు రావాలి. నిన్నంతా తిన్నాము.
ఇలా కూడా ఉంటుంది. ఇది మానసికం. కనుక కనీసము దశమి రోజు 2 పూట తీసుకోండి, ద్వాదశి రోజు 2 పూట తీసుకోండి, ఏకాదశి రోజు కనీసము పండ్లు తీసుకోండి. ఇంకా వంట జోలికి వెళ్ళకండి. ఈ విధంగా చేయగలండి. ఎవరైనా చేయగలుగుతారు. పండ్లు తీసుకోండి. పండ్లు అందరూ తీసుకోగలరు. అది ఒక మోతాదు పండ్లు, అంటే పండ్లు అంటే ఇంకా రోజంతంగా తింటూ ఉంటాం ఏదో ఒకటి, అలా కాదు. ఒక పూట పండ్లు తీసుకోండి, సరిపోద్ది ఏకాదశి. వంట జోలికి అస్సలు వెళ్ళకండి. మరి వంట జోలికి వెళ్ళారంటే ఇంకా రకరకాల మళ్ళీ నియమాలు ఉన్నాయి. ఇవి తినొచ్చా, అవి తినొచ్చు, ఉప్పు వేసుకోవచ్చా, నెయ్యి వేసుకోవాలి, ఇంకా రకరకాలు. కనుక పండ్లు తీసుకొని ఉండాలి, ఉత్తమం. ఇది 90% ఫలితం లభిస్తుంది పండ్లు తీసుకొని ఉంటే. కనుక దయచేసి అందరూ కూడా ఏకాదశి చేయండి. ఈరోజు తొలి ఏకాదశి. ఇక చూడండి, ఈరోజు ఏకాదశి విశేషం చూడండి. స్వామి ఈరోజు నుంచి శయనిస్తారు. ఈరోజు నుంచి చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. 4 నెలల పాటు వైష్ణవులు ఒకే చోట ఉండి భజన చేస్తారు. ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు నుంచే తెలుగువారికి పండుగలు స్టార్ట్ అవుతాయి. ఈరోజు నుంచే దక్షిణాయనం, అంటే సూర్యుడు దక్షిణం వైపు తిరుగుతారు. దేవతలకి రాత్రి సమయం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి దక్షిణాయనం. ఉత్తరాయణం దేవతలకి తెల్లవారుజామున అంటే పగలు వచ్చాయి దేవతలు. ధనుర్మాసం అది వేరే విషయం. ఇక్కడ నుంచి దక్షిణాయనం ఆరంభమవుతుంది. కనుక ఈ ఏకాదశి రోజే మాందాత, సూర్యవంశంలో ఒక రాజు ఉండేవారు, వస్తారు మనకి మాందాత అనే ఆయన తన ప్రజలందరూ కలిసి కూడా ఏకాదశి ఆరంభించారు ఈ రోజు నుంచి. కనుక 4 నెలల పాటు స్వామి బలి మహారాజు దగ్గర ఉన్నారు. ఎప్పుడైతే వామనావతారం, అనేకమైన విశేషాలు ఉన్నాయి ఈరోజు గురించి. కనుక ఒకసారి 26 పేర్లు మనం ఒకసారి స్మరిద్దామండి. కనీసం చూడండి, ఏకాదశి యొక్క ఫలితం. ఏకాదశి ఎవరైతే చెయ్యరో, చేసే వాళ్ళ గురించి చెప్పాము, చెయ్యరో భయంకరమైన పాపాలండి. తెలిసినా తెలియపోయిన 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్యలో అందరూ తప్పకుండా ఏకాదశి చేయాలి. 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలలో అందరూ కూడా తప్పకుండా ఏకాదశి చేయాలి. మరి ఏకాదశి రోజు అన్నం భక్షిస్తే మరి దాని యొక్క పాపం యొక్క ఫలితం ఏంటి? భయంకరమైన పాపాలండి బాబు. తెలిసినా తెలియపోయినా అందరికీ పాపాలు తగులుతాయి అంతే. బ్రాహ్మణ్ణి హత్య చేసిన పాపం, ఆవుని హత్య చేసిన పాపం, చూడండి ఎంత భయంకరమైన పాపం. జీవితం మనం ఎప్పుడు చేయము, అయినా కూడా ఈ పాపాలు తగులుతాయి. ఎందుకంటే పాప పురుషుడు వచ్చి అన్నంలో కూర్చుంటాడు. మొత్తం కలిపురుషుడే ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి ఆయనలో, అన్ని పాపాలు తగులుతాయి ఏకాదశి రోజు అన్నం గ్రహిస్తే. కనుక అన్నం తినకూడదు. మరి ఫలితం కూడా అలాగ ఉంటుంది. పాటించడం వల్ల ఫలితం ఎంత లాభమో, పాటించకపోతే పాపం అంత, అంతే కదా. పాటించడం వల్ల ఎంత లాభం చూడండి. కోట్ల జన్మల పాపాలు పోతాయి. చివరికి హరిభక్తి లభిస్తుంది, హరిచరణాలని, హరిపాదాలని చేరుతారు ఏకాదశి పాటించడం వల్ల. ఒక్క ఏకాదశి పొరపాటున పాటించినా కూడా చూడండి, పొరపాటున మీకు తెలియదు ఆ రోజు ఏకాదశి అని, ఉపవాసం ఉన్నారు, అయినా ఫలితం లభిస్తుంది. ఇలా పొరపాటున నిప్పు పట్టుకున్నారు, పొరపాటున తెలియదు అక్కడ నిప్పు ఉందని, మరి కాల్చదా? ఈ రోజుకి ఒకసారి వదిలేద్దాం లేదని నిప్పేమని వదిలేస్తుంది? లేదు కదా. అలాగే మీకు తెలియకపోయినా ఏకాదశి పాటించలేదు, ఆ పాపం ఎలాగో భోగించక తప్పదు. కనుక తప్పకుండా అందరూ కూడా ఏకాదశి పాటించండి దయచేసి. మీరు హరిభక్తులు అయినా కాకపోయినా మీకు లక్ష్యం ఏదైనా సరే, ఏ దేవతలను పూజిస్తున్నా కూడా ఏకాదశి చేయడం మొదలుపెట్టండి. మరి అన్ని రకాల మంగళాలు చేకూర్చుతాయి ఏకాదశి వల్ల. కనుక ఏకాదశి ఈరోజు పండు తీసుకోండి. మరి ఇబ్బంది ఏంటి? ఇబ్బంది ఏం లేదు కదా. ఇంకా చూడండి, భౌతికమైన లాభాలు చెప్తున్నాను. 99% రోగాలు పోతాయి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన. 99% రోగాలు, ఏ రోగం ఉన్నా సరే, గ్యాస్ట్రిక్ రోగం కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఏమైనా సరే, మళ్ళీ నెక్స్ట్ ఏకాదశికి మళ్ళీ చెక్ చేసుకోండి ఒకసారి, తగ్గిపోతాయి అన్నీ. సో ఎటువంటి రోగాలైనా సరే,
ఏకాదశి మీరు పాటించడం మొదలు పెడితే 99% రోగాలు. ఎందుకు స్వామి 100% ఎందుకు కాదు? ఆ 1% అనేది ప్రారంభం, అది వ్యాప్తం. 99% రోగాలు అన్నీ పోతాయి. చూడండి, ఈ పొట్ట, డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణాశయం, ఇది ఒక పాత్ర. ఈ పాత్రని ఎలా ఇప్పుడు మనం శరీరం మరి శుభ్రం చేసుకోవాలంటే స్నానం చేసి శుభ్రం చేసుకుంటాం. లోపల జీర్ణాశయం, దీన్ని ఎలా శుభ్రం చేస్తాం? ఉపవాసం ద్వారా మాత్రమే సాధ్యం, ఇంకా దేని ద్వారా సాధ్యం కాదు. మీరు మెడిసిన్ వాడండి, అవి ఇవి ఎన్నైనా వాడండి, జీర్ణాశయం శుభ్రపడదు. ఉపవాసం ద్వారా శుభ్రపడుతుంది. జీర్ణాశయంలో రకరకాల పనిచేసేవి ఉంటాయి. ఆహారం తీసుకోగానే దాన్ని జీర్ణం చేసే రసాయనాలు ఉంటాయి. వాటికి విశ్రాంతి లభిస్తుంది. ఒక రోజు సెలవు మీరేం తీసుకోలేదు, ఒక పూట కాస్త పని తీసుకున్నారు అంతే, ఇంకేం తీసుకోలేదు. తర్వాత రోజు చూడండి మీరు ఎంత ఎనర్జెటిక్గా శక్తివంతులవుతారు, గమనించండి. కనుక ఏకాదశి చేసే వాళ్ళని వీళ్ళని అడగండి, చెప్తారు. ఎంత ఏకాదశి చేయడం వల్ల ఎంత లాభం, ఆరోగ్యం ఎంత బాగుపడుతుందో చూడండి. ఆరోగ్యం బాగుపడుతుంది. ఏ ఆరోగ్యం అయితే ఎన్ని రకాల హాస్పిటల్ తిరిగినా కూడా బాగుపడదు, అటువంటి ఆరోగ్యం కూడా ఏకాదశి చేయడం వల్ల బాగుపడుతుంది. ఏకాదశి రోజు మీరు ఏం తీసుకోకండి, కాకపోతే కాస్త పండ్లు అంతే, అయిపోయింది, చాలు. తర్వాత రోజు పారాయణం టైం చూసుకొని కాస్త అన్నమో తీసుకుంటారు అంతే, అయిపోయింది. ఈ విధంగా ఏకాదశి తప్పకుండా చేయాలండి. అందరూ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కనుక ఒకసారి 26 ఏకాదశులని ఒకసారి స్మరించి మనం శ్రీమద్ భాగవతంలోకి వెళ్దాం. మనకు సమయం లేదు, ఈరోజు 5వ రోజు, ఇంకా మనం 3వ స్కందంలోనే ఇంకా ఉన్నాయి. మరి దశమ స్కందము 19, 90 అధ్యాయాలు. దశమ స్కందం ఒకటే 19, 90 అధ్యాయాలు. కనుక ముందుకెళ్తాం. మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ అవకాశాలు ఉన్నప్పుడు చెప్పుకుంటాం. మాతాజీ గారు రాలేదు ఈరోజు. ఇప్పుడు భగవద్గీత, విష్ణు సహస్రం పారాయణాలు చేశారా? కూర్చొని సరే, ఒకసారి మాతో చెప్పండి 26 ఏకాదశి పేర్లు కనీసం. చూడండి ఎంత మహిమ అంటే 26 పేర్లు ఒకసారి స్మరిస్తే సంవత్సరం ఏకాదశి చేసిన ఫలితం లభిస్తుంది. చూడండి చమత్కారం. 26 పేర్లు స్మరిస్తే చాలు, సంవత్సరం పాటు ఏకాదశి చేసిన ఫలితం లభిస్తుంది. అలాగని చేయొద్దని నేను చెప్పడం లేదు ఈరోజు. అంటే మహిమ అటువంటిది అని చెప్తున్నాను, అంత మహిమ ఉంది. ఉత్పన్న 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 మోక్షద 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 సఫల 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 పుత్రద 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 శక్తిలా 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 జయా 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 విజయ 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 ఆమలిక 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 పాపమోచని 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 కామద 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 వరుతిని 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 మోహిని 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 అపర 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 నిర్జల 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 ఏకాదశి పేరు నిర్జల. పాండవ ఏకాదశి అని అంటారు, నిర్జల ఏకాదశి అని అంటారు. ఈరోజు నిర్జల ఏకాదశి రోజు స్వయంగా భీముడే నిర్జల ఉపవాసం చేశారు. భీముడే ఏకాదశి చేయగలిగితే మనం ఎందుకు చేయలేదు? భీముడు పొట్టలో వృక్ అనే ఒక అగ్ని ఉంది. వృక్ అంటే ఇంకో పేరు భీముడికి వృకోదరుడు. వృక్ అనే అగ్ని ఉందండి, భయంకరమైన అగ్ని. ఏంటంటే ఆయన ఎంత ఎక్కువగా తీసుకోగలిగితే అంత శాంతిస్తుంది లోపల ఉన్న అగ్ని.
ఒకవేళ తీసుకోలేదంటే ఆయనకే గాయం చేసేస్తుంది. ఆ అగ్ని అంతా ప్రజ్వలిస్తుంది. వయసు అయ్యే కొద్ది మనలో కూడా అగ్ని చల్లబడుతూ ఉంటుంది, పెరగదన్నమాట వయసు అయ్యే కొద్ది. భీముడిలో అయితే ఈ వృక్కు అగ్ని ఎప్పుడు కూడా జ్వలిస్తూ ఉంటుంది. ఆయన కంపల్సరీగా తీసుకోవాలి. మరి అందరూ పాండవులు, మిగతా వాళ్ళందరూ ఏకాదశి చేస్తున్నారు. వ్యాసదేవులు ఒకసారి వచ్చారు పాండవులు అడవిలో ఉన్నప్పుడు. అందరు ఏకాదశి రోజు అందరు చేయండి. భీముడు మెల్లగా వ్యాసదేవులు పిలిచారు, స్వామి స్వామి ఏకాదశి నేను ఉండలేనయ్యా, ఇంకేదైనా ఉపాయం చెప్పండి నాకు. అందరూ మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు, నేను ఉండలేకపోతున్నాను ఏకాదశి. చూడండి, అంతకుముందు ఏకాదశి నిర్జలే, అందరూ నిర్జలగానే ఉండేవాళ్ళు. కానీ భీముడు అంటున్నారు నేను ఏదైనా పండుగ తీసుకొని ఉంటాను. అప్పుడు వ్యాసదేవులు అన్నారు, కనీసం ఈరోజు ఒక్కరోజు ఏకాదశి నువ్వు చెయ్యి, ఏం తీసుకోకుండా, సంవత్సరం పాటు ఏకాదశి ఫలితాలు నీకు ఇస్తాను అన్నారు వ్యాసదేవుడు. అప్పుడు భీముడు అతి కష్టంగా సరే సరే స్వామి, ఈరోజు ఒక్కరోజు నన్ను వదిలేసేయండి, నిర్జల ఉపవాసం చేసేస్తాను, జలం కూడా తీసుకోను, మిగతా ఏకాదశిలో పండుగ తీసుకుంటాను. మిగతా పాండవులు అసలు ఏం తీసుకునేవాళ్ళు కాదు. అక్కడ జనాలు అంతకుముందు యుగాల్లో నెలల పాటు ఉండేవాళ్ళు. ఒక ఏకాదశి ఏంటి, నెలల పాటు ఉపవాసం ఉండేవాళ్ళు, ఏం తినకుండా. వాళ్ళు తినాలనిపిస్తే తినేవాళ్ళు, లేకపోతే లేదు. భీముడు ఈ నిర్జల ఏకాదశి రోజు సంపూర్ణంగా నిర్జల ఉన్నారు. యోగిని 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 దేవశయని దేవశయని దేవశయని. ఈ ఏకాదశి రోజు, ఈరోజు ఏకాదశి రోజు దేవశయని ఏకాదశి, హరిశయని ఏకాదశి, శయన ఏకాదశి, తొలి ఏకాదశి, రకరకాల పేర్లు ఉన్నాయి. ఈరోజు స్వామి యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ 4 నెలల పాటు హరిభక్తులకి విశేషం. చాతుర్మాస్యము ఇక్కడ నుంచి ఆరంభం. మొట్టమొదటి నెల ఆకుకూరలు తీసుకోవచ్చు. మొట్టమొదటి నెల రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటి నెల ఈ చాతుర్మాస్యం అంటే 4 నెలలు అండి. మొట్టమొదటి నెల ఆకుకూరలు తీసుకోవచ్చు. ఏ ఆకుకూరలు అయినా సరే ఆకుకూరల నుండి దూరం ఉండాలి. మిగతా తీసుకోవచ్చు, మీకు కూరగాయలు ఎన్నో ఉన్నాయి, గోల్డ్. రెండవ నెల పెరుగు తీసుకోవచ్చు. పెరుగు నుండి దూరం ఉంటే చాలు. సరే, మజ్జిగ తీసుకోండి, ఇబ్బంది ఏంటండి. గృహస్థులు బ్రహ్మచారులని కాదు, భక్తులు అంతే. భక్తులు చేయాల్సిన పని భగవంతుడి ప్రేమని అన్నీ చేయడమే. కేవలం గృహస్థులు వీళ్ళు చేయాలి వీళ్ళు చేయకూడదు అనే ఆ భేదభావం ఏమి లేదు. గృహస్థులు ఇంకా ఎక్కువ చేయాలి, ఎందుకంటే గృహస్థులు కాబట్టి ఇంకా ఎక్కువ చేయాలి. బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు వీళ్ళకంటే ఇంకా ఎక్కువ చేయాలి. ఎందుకంటే భారం ఎక్కువ వీరి మీదే ఉంటుంది, గృహస్థుల మీద. ఎందుకంటే ఇటు సంసారం చేయాలి, ఇటు భక్తి చేయాలి. భక్తి చేసే వాళ్ళకి సాయం చేయాలి. చూడండి, గృహస్థ ధర్మం ఇటువంటి ధర్మము. బ్రహ్మచారులు గృహస్థుల మీద ఆధారపడతారు, వానప్రస్థులు గృహస్థుల మీద ఆధారపడతారు, సన్యాసులు గృహస్థుల మీద ఆధారపడతారు. మరి గృహస్థులు ఏం చేయాలి? వారిని పోషిస్తూ వీరు భజన చేయాలి. చేసినప్పుడే, అందుకే అధికమైన ధర్మం గృహస్థుల ధర్మం. అందుకే స్వామి అన్నారు, గృహస్థుల ధర్మం సర్వశ్రేష్టమైన ధర్మం అన్నారు. అందుకే బ్రహ్మచారి అన్నీ వదిలేసి వెళ్ళి ఆశ్రమంలో కూర్చున్నారు మాలాగా. మరి ఏంటి, ఏ బాధ్యతలు లేవు, ఏమిటి లాభం. పోనీ వానప్రస్థులు వాళ్ళు కూడా ఇంకా నాకు వద్దు సంసారం అని వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఏమి, మరి ఎవరు ఆకలితో ఉన్నారు, ఎవరు మంచినీళ్ళు కావాలి, వాళ్ళు ఏమైనా చూసుకుంటారని వాళ్ళకే కావాలి, వాళ్ళకి అందియాలి. ఇక సన్యాసులు మరి ఏసీ కారులో తిరుగుతారు, మరి వాళ్ళకి ఇబ్బంది అయింది. కనుక గృహస్థులు అనే వాళ్ళకి అన్ని బాధ్యతలు ఉంటాయి. బాధ్యత ఎక్కువైనప్పుడే భజన చేయడం ఇంకా ఎక్కువ చేయాలి. కనుక తప్పకుండా చాతుర్మాస్యం అనేది హరిభక్తులు అందరూ చేయాలండి. హరిభక్తులు వారు బ్రహ్మచారి కానీ, గృహస్థు కానీ, వానప్రస్థులు కానీ, హరిభక్తులు అందరూ చేయాలి. అన్ని ఆశ్రమం వాళ్ళు చేయాలి చాతుర్మాస్యం. మొట్టమొదట ఆకుకూరలు తీసుకోకుండా ఉండగలం. రెండో నెల పెరుగు తీసుకోకుండా ఉండాలి. సరే, కొద్దిగా మజ్జిగ తీసుకోవచ్చు. పెరుగు డైరెక్ట్ తీసుకోకుండా మజ్జిగ తీసుకోండి, కాస్త నీళ్ళు పోసి చిలికి తీసుకోండి. మజ్జిగ కూడా తీసుకోకూడదని ఏం చెప్పలేదు, మజ్జిగ తీసుకోండి.
3వ నెల పాలు తీసుకోకూడదు. పాలు పాల పదార్థాలు తీసుకోకూడదు 3వ నెల. ఇక 4వ నెల ఇది ఆంధ్ర వాళ్ళకి మినపప్పు తీసుకోవచ్చు. మరి అసలు మినపప్పుతో చేయని టిఫినే లేదు అని అనుకుంటాం. నిజానికి 1 నెల కార్తీక మాసం 1 నెల కనీసం 1 నెల మినపప్పు తీసుకోకుండా ఉంటే మంచిది. ఇది నియమాలు. ఈ 4 వస్తువులు 4 నెలల పాటు దూరంగా ఉంటే చాలు. ఇది కూడా శాస్త్రీయం అండి, ఊరికే ఏమన్నా అంధవిశ్వాసం కాదు, శాస్త్రీయం. ఎందుకంటే ఆకుకూర తీసుకోకూడదు అన్నారు, అందులో మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ నెలలో ఆకుకూరలు తీసుకోకూడదు. ఆకుకూర తీసుకుంటే వివిధ రకాల రోగాలు వస్తాయి శాస్త్రీయ ప్రకారం. అందుకే పెరుగు తీసుకోకూడదు. ఎన్ని రకాలు 90% రోగాలు పెరుగు తీసుకోవడం వల్ల వస్తాయి. ఇక సంధ్యా సమయం మిగతా రోజులు కూడా చెప్తున్నాము, పొద్దుగూకిన తర్వాత పెరుగు అస్సలు తీసుకోకూడదు. మజ్జిగ తీసుకోకూడదు, మజ్జిగ కూడా తీసుకోకూడదు. పెరుగు కూడా మధ్యాహ్నం అంతే, అసలు రాత్రి అసలు పెరుగు వాడుతుంది. లక్ష్మి రుష్టం అయిపోతుంది, లక్ష్మి క్రోధితమైపోతుంది పెరుగు రాత్రి తీసుకోవాలి కనుక పెరుగు తీసుకోవాలి. ఇక మినపప్పు అన్నిటికంటే అన్ని రోగాలు 90% రోగాలు మినపప్పు వల్లే వస్తాయి. చూడండి, మరి మొత్తం ఇండియాలో మొత్తం హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి? వాటికంటే డబల్ ఉన్నాయి ఆంధ్రాలో ఉన్నాయి. మొత్తం ఇండియాలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో వాటికంటే డబల్ ఉన్నాయి కేవలం ఆంధ్రాలో. హాస్పిటల్స్ కానీ, మెడికల్ షాప్ కానీ, డాక్టర్లు కానీ, నర్సులు కానీ. మరి రోగం ఎక్కడుంటే అక్కడ హాస్పిటల్స్. రోగం ఎక్కువ ఉందని అర్థం. దాని అర్థం ఏంటంటే రోగాలు ఎక్కువ ఉన్నాయి. కనుక మినపప్పు మిగతా ప్లేసుల్లో మినపప్పు అంతగా వాడకండి. మీరు ఏ టిఫిన్స్ అయినా చూడండి, ఆంధ్ర వదిలేసి, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 4 వదిలేసి మిగతా చోటకు వెళ్ళండి, వాళ్ళ టిఫిన్స్ వేరుగా ఉంటాయి. సో మినపప్పు జోలికి వాళ్ళు పెద్దగా వెళ్ళరు. పూరీలో మినపప్పు అవసరమైన పూరి కానీ, కచోడి కానీ, సమోసా కానీ అవే వాళ్ళు తీసుకుంటారు కదా. మరి వాటిలో మినపప్పు ఏం అవసరం లేదు. సో మినపప్పు అనేది మనకి మినపప్పు ఒకటి, ఇంకోటి చింతపండు. అది చింతపండు లేకుండా అసలు మనం చట్నీ కానీ, సాంబార్ కానీ, రసం కానీ ఏదైనా చింతపండు. మిగతా చోట్ల అంతెందుకండి, యాత్రికులు అప్పుడప్పుడు బృందావనము, పూరి అక్కడికి తీసుకెళ్తాం. స్వామి 4-5 కిలోల చింతపండు ఇక్కడ నుంచే తీసుకెళ్లాల్సి వస్తుంది. చూడండి, అస్సలు రుచిగా లేదని అంటారు. చింతపండు వేయకపోతే అసలు రుచిగా లేదు స్వామి, మన పొలంలాగా లేవు అని అంటారు. అందుకని యాత్రలు తీసుకెళ్లే వాళ్ళు చింతపండుని ఇక్కడి నుంచే తీసుకెళ్తారు, మోసుకెళ్తారు. కనుక దేవశ్రేణి ఏకాదశి ఈరోజు. కామిక 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 పుత్రద 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 అజ 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 పార్శ్వ 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 పార్శ్వ. స్వామి ఇప్పుడు క్షీణిస్తారు. ఈరోజు ఎడవైపు పడుకుంటారు, మళ్ళీ కుడివైపు తిరుగుతారు. ఈ జస్ట్ ఇలా పడుకున్నాయి, ఇలా తిరుగుతారు. దీన్నే పార్శ్వ ఏకాదశి అంటారు. ఆ రోజు నుంచి 2 నెలలు ఇటువైపు, 2 నెలలు అటువైపు, పార్శ్వ ఏకాదశి. ఇందిరా 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 పాపాంకుశ 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 రమా 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 ఉత్తాన ఉత్తాన ఉత్తాన. ఈ ఉత్తాన ఏకాదశి రోజే స్వామి శయనం నుంచి బయటకు వస్తారు. ఇవి ఇంతవరకు 24 ఏకాదశులు అండి. పురుషోత్తమ మాసం, అధిక మాసంలో 2 ఏకాదశులు. పద్మిని 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 పరమ పరమ పరమ. ఇవి టోటల్ 26 ఏకాదశులు. పేర్లు స్మరించినా కూడా సంవత్సరం పాటు ఏకాదశి చేసిన ఫలితం లభిస్తుంది. ఏకాదశి యొక్క
మహిమ ఎంతైనా చెప్పుకోవచ్చు. తెలిసి చేసినా తెలియక చేసినా ఏకాదశి పాటించడం వల్ల అనేక కోట్ల లాభాలు. పాప పురుషుడు పాపాలకు ఎక్కువ వెళ్తున్నారు. యమధర్మరాజు చూశారు, అక్కడ భయంకరమైన యాతనలు అనుభవిస్తున్నారు. భగవంతుడు హృదయంలో దయ వచ్చేసింది. భగవంతుడు హృదయం నుంచి ప్రకటమైంది ఒక దేవి, ఆవిడే ఏకాదశి దేవి. భగవంతుడి హృదయంలో దయ వచ్చేసింది జీవుల మీద. అయ్యో, ప్రతి జీవి కూడా నరకానికి వెళ్తున్నారు, మరి భగవంతుడి ప్రాప్తే కలగడం లేదు. అప్పుడు తన హృదయం నుంచి ఒక దేవిని ప్రకటన చేశారు భగవంతుడు. ఆ దేవి పేరే ఏకాదశి దేవి. హరివాస తిథి, ఏకాదశి తిథి, మాధవ తిథి, ఇలా రకరకాల పేరు చెప్తారు. కనుక హరి భగవంతుడికి ప్రియమైనది ఏకాదశి. కనుక ఏకాదశి తప్పనిసరిగా అందరూ చేయాలి. చేయడం వల్ల అనేక లాభాలు. నిజంగా జరిగిన ఒక ఘటన చెప్తాను. మన సమయం లేదు కాబట్టి బోల్డని విషయాలను చర్చించుకోవడానికి. ఒక ఊర్లో ఇంతకుముందు జరిగిన ఘటన. ఒక ఆయన మహారాజు, ఆ ఊళ్ళో ఉన్న మహారాజు ఏం చేశారు, ఒక అద్భుతమైన తోటను తయారు చేశారు. రకరకాల పుష్పాలు, రకరకాల పండ్లు, పెద్ద ఇక బృందావనమే, నందనవనమే ఉన్నట్లుగా అంత పెద్ద పుష్పవనాన్ని తయారు చేశారు ఒక మహారాజు. ప్రతిసారి మహారాజు వస్తూ ఉంటారు, ఈ పుష్పవనాన్ని తిలకిస్తూ ఉంటారు. పండ్లు ఎలా ఉన్నాయి, పుష్పాలు ఎలా ఉన్నాయి, చెట్లు ఎలా ఉన్నాయి అని చూస్తుంటారు. కానీ ఎంతోమంది సేవకులను నిర్మించారు అక్కడ. నిర్మిస్తే ప్రతిసారి కూడా దొంగతనం అయిపోతుంది, పుష్పాలు పండ్లు అన్నీ. ఎవరు తీసుకెళ్తున్నారు? సేవకులు చెప్తున్నారు, స్వామి దొంగతనం అవుతుంది, కానీ ఎవరు తీసుకెళ్తున్నారు మాకు తెలియడం. అరే, రాత్రి పగలు అంతా మీరు కాపలాగా వస్తున్నారు, దొంగతనం ఎలా అవుతుంది? అన్ని పూలు దొంగతనాలు అవుతున్నాయి, పండ్లు దొంగతనాలు అవుతున్నాయి, చెట్లు అటు ఇటు వంగిపోతున్నాయి. కారణం ఏంటి? ఎవరు తీసుకెళ్తున్నారు? అప్పుడు మంత్రిలో ఒక తెలివైన ఉన్నారు, స్వామి నిజానికి మనుషులు ఎవరు వెళ్ళడం లేదు, దేవతలు వెళ్తున్నారు. దేవతలు దొంగతనం చేయడానికి వస్తున్నారా ఏంటి? స్వామి, మన వనం ఇంత అద్భుతంగా ఉంది, మరి ఇంద్రుడి యొక్క నందనవనం కంటే మన వనమే అద్భుతంగా ఉంది. ఇక్కడ పుష్పాలని, ఇక్కడ పండ్లని దొంగతనం చేయడానికి దేవతలు కూడా వస్తున్నారు. అయితే వాళ్ళు పట్టుకోవడం ఎలా? మనుషులను అయితే పట్టుకోగలం కాపలా చేసి, మరి దేవతలను ఎలా పట్టుకోవాలి? ఒక మార్గం ఉంది. భగవంతుడి ప్రసాదం, భగవంతుడు సమర్పించిన పుష్పమాల, భగవంతుడు సమర్పించారు ఆ పుష్పమాల, లేకపోతే భగవంతుడు సమర్పించిన నైవేద్యం, ఆ పుష్పాల ఆ చెట్ల మొదల్లో వేసేసామనుకోండి, పొరపాటునైనా సరే వాళ్ళు ఒకవేళ తొక్కారనుకోండి, ఇక స్వర్గలోకానికి వెళ్ళలేరు, టికెట్ క్యాన్సిల్, ఇక వెళ్ళలేరు, విమానం ఎక్కలేరు, వెళ్ళలేరు. చూడండి, భగవంతుడు సమర్పించిన పుష్పమాల నిర్మాల్యము అంటారు. అలాగే నైవేద్యం పొరపాటునైనా సరే తొక్కకూడదు, పుణ్యం క్షయమైపోతుంది. ఎంత పుణ్యం ఉంది అంత క్షయమే. ఇంకా దాటకూడదు, తొక్కడం మాట దాటకూడదు. భగవంతుడు సమర్పించిన నైవేద్యం ఉంది, లేకపోతే పుష్పమాల ఉంది, దాటి వెళ్ళదు. ఎందుకంటే భగవంతుడికి, భగవంతుడు సమర్పించిన పుష్పమాల కానీ నైవేద్యం కానీ భగవంతుడే. భగవంతుడికి దీనికి తేడా లేదు, ఆయనే ఉన్నారు అక్కడ. కనుక కాలుతోటి తొక్కడం కానీ దాటడం కానీ చేయకూడదు. పొరపాటునైనా సరే ఎక్కడ పడితే అక్కడ వేసేయకూడదు. పుష్పమాల భగవంతుడు సమర్పించారు, కింద అలా పడేసారు, పడేయకూడదు. మరి నైవేద్యం కింద పడేయకూడదు. ఒక్క మెతుకైనా కింద పడిందంటే వెంటనే తీసుకోవాలి, భగవంతుడు సమర్పించి. సో ఆ చెట్ల మొదల్లో వేసేసారు. మరి నిజంగా దేవతలు వస్తున్నారు, దొంగతనాలు చేసి తీసుకెళ్తున్నారు. పొరపాటున ఒక అప్సరస, ఒక ఆవిడ పొరపాటున భగవంతుడు సమర్పించిన పుష్పమాల అక్కడ పడుంది, పొరపాటున కాలు స్పర్శ అయింది, అవ్వడంతో ఆవిడ ఉండిపోయింది, ఆవిడ వెళ్ళలేకపోయింది. అందరూ పిలుస్తున్నారు, రా రా వెళ్దాం, అసలు వెళ్ళలేకపోయింది ఆవిడ, అలాగే ఉండిపోయింది. నేను వెళ్ళలేకపోతున్నాను ఏంటి, విమానం ఎక్కలేకపోతున్నాను ఏంటి, ఏంటి పరిస్థితి? తర్వాత తెల్లవారుజామున ఎప్పుడైతే మహారాజు సేవకులు వచ్చి చూశారో, ఆవిడ దేవత అక్కడ ఉన్నారు, అప్సరస
అప్పుడు ఏంటి మీరు వెళ్ళలేకపోయారేంటి? కారణం చెప్పారు. భగవంతుడు సమర్పించిన పుష్పమాల పొరపాటున తొక్కేస్తాను, ఇది కారణం. సరే సరే, మీరు మళ్ళీ తిరిగి స్వర్గలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏకాదశి ఎవరైతే పాటించుంటారో ఒక్క ఏకాదశిని నాకు దానం చేస్తే నేను వెళ్ళగలను. చూడండి ఏకాదశి ఎంత మహిమ ఉంది. ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్ళలేకపోయారు, ఆయన్ని కూడా ఆవిడని కూడా పంపించగల శక్తి ఏకాదశి. స్వర్గం నుంచి పడిపోయింది ఆవిడ వెళ్ళలేదు ఇంకా ఎప్పటికీ. కేవలం ఒకటే మార్గం ఉంది వెళ్ళడానికి. ఎవరైనా ఏకాదశి పాటించి ఆ ఏకాదశిని సమర్పిస్తే, దానం చేస్తే అప్పుడు వెళ్ళగలను అన్నారు. మరి ఎవరు చేశారు మీ రాజ్యంలో? ఒక ఆవిడ చేశారండి అన్నారు. ఆవిడ అప్సరస తెలుసు, ఆవిడ ఒక ఆవిడ చేశారు. ఎవరు ఆవిడ? చూడండి ఆవిడ ఎలా చేశారు కూడా. ఆ ఊర్లోనే ఒక వ్యాపారి ఉన్నారు. ఆ వ్యాపారికి రకరకాల గోదాములు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, స్టోర్ హౌస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళ ఆవిడ ఏంటి, ఒకసారి ఆ గోదాములు స్టోర్ హౌస్లు అవన్నీ చూస్తూ ఆయన భార్య చూస్తూ వెళ్ళింది. ఆ గోదాము లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి బయట సేవకులు ఏం చేశారు? తలుపులేసి తాళం వేశారు. ఈవిడ లోపలికి వెళ్ళిపోయిన ఆ విషయం మర్చిపోయారు. తర్వాత రోజు ఆదివారం, షాపే తెరవలేదు. తర్వాత రోజు సోమవారం. మరి ఈ 2 రోజులు వెతుకుతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు ఎవరే తెలియదు, అన్ని చోట్ల వెతుకుతున్నారు. మరి ఆవిడ భాగ్యం వల్ల ఆ ఆదివారము ఏకాదశి. ఆవిడ కూడా తెలియదు, ఆవిడ అసలు ఏకాదశి ఎప్పుడు పాటించలేదు, ఆవిడకే తెలుసు. శనివారం రాత్రికి షాప్ లోపలికి వెళ్ళిపోయారు. తిరుగుతూ బయట క్లోజ్ చేశారు. ఆదివారం షాప్ తెరవలేదు. ఆదివారం ఉండిపోయింది అక్కడే, పగలు రాత్రి ఉండిపోయింది అలా. మళ్ళీ సోమవారం పొద్దున షాప్ తెరిచారు. అరే ఈవిడ ఇక్కడ పడింది. తర్వాత మళ్ళీ ఏకాదశి ఫలితం లభించింది ఆవిడికి. ఆవిడ తెలియదు ఆదివారం ఏకాదశి. ఏం తీసుకోలేదు, నీళ్ళు కూడా అక్కడ లేవు, మరి ఏం లేవు, తీసుకోలేదు. అప్పుడు అప్సరస చెప్తుంది, ఆవిడ ఏకాదశి చేశారు, ఆ ఏకాదశి నాకు సమర్పిస్తే నేను వెళ్ళగలను. చూడండి ఎంత మహిమ ఉంది ఏకాదశి. కనుక తప్పకుండా అందరూ ఏకాదశి పాటించండి, చాలా బెనిఫిట్ వస్తుంది. సో నేను చెప్పుకున్నాము, స్వయంభూ మనువు శతరూప, ఆది మానవులు అంటారు. వీరిద్దరికీ 5 మంది సంతానం. ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు, ఆకృతి, దేవహూతి, ప్రసూతి 3 ఆడపిల్లలు. వీరి వంశం గురించి కొద్దిగా చెప్పుకుంటాను. ఇలా చెప్పుకుంటూ నిన్న మనము దేవహూతి కపిల భగవంతుడి యొక్క సంవాదం గురించి చెప్పుకున్నాము. ఒకసారి మనం టచ్ చేస్తాం, ఎందుకంటే ముఖ్యమైనది కాబట్టి. చూడండి దేవహూతి అంటున్నది సాధువు లక్షణాలు. మనం నిన్న సాధువు లక్షణాలు చెప్పుకున్నాము. భజన చేయకపోతే ఏంటి? దేవహూతి అడుగుతుంది. భజన చేయకపోతే నరకగాము. మనిషి జన్మ తీసుకొని కూడా భజన చేయకపోతే వాడి యొక్క గతి ఏంటి? నరకగాము. మరి భజన చేసేవాడు భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. మరి జీవుడు ఎలాగా తల్లి గర్భంలోకి ప్రవేశిస్తారు? ఈ విషయాల గురించి కపిల భగవంతుడు స్పష్టంగా చెప్పారండి. కర్మణ దైవ నేత్రేణ జంతుర్దేహోపపతయే స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసో రేతక్కణాశ్రయ. చూడండి జీవుడండి, మనమందరం జీవులం. ఈ శరీరానికి 3 గతులండి. శరీరానికి 3 గతులు ఏంటివే? శరీరానికి 3 గతులు ఏంటండి? ఏ చెప్పినా తప్పైద్ది అనుకుంటున్నాను. గతి అంటే చివరికి చేరేది, డెస్టినేషన్. శరీరానికి ప్రాప్తమయ్యే గతి. శరీరం ఉంది, మనకు కనిపించేది. స్థూలం కనిపిస్తుంది, సూక్ష్మం కనిపించడం, కారణం అసలు కనిపిస్తుంది.
ఈ శరీరానికి గతులు 3 మామూలుగా చెప్తున్నాం. ఒకటి చూడండి, శరీరము ఆత్మ వదిలేసి శరీరం ఉండిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. కర్మానుసారంగా కిందకి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ శరీరం తీసుకోవచ్చు, అది వెళ్ళొచ్చు. ఉన్న శరీరానికి 3 గతులు, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత. ఒకటి భూమి లోపల వేసేస్తారు, అంటే మట్టిలో కలిసిపోతుంది, అంతే కదండి, మట్టిలో కలిసిపోతుంది. ఇది ఒక గతి. ఎందుకంటే నిజానికి మట్టే, పాంచభౌతికం ఈ శరీరం, మట్టిలో కలిసిపోతుంది ఈజీగా. ఒక గతి. రెండో గతి, ఒకవేళ ఈ శరీరాన్ని కాల్చేశారనుకోండి, బూడిద. ఇది రెండో గతి. ఒక గతి మట్టి, రెండో గతి బూడిద, మూడో గతి మలం. ఏ జంతువులు తిన్నాయి, చివరికి ఏమవుతుంది, మలమే కదా. కనుక ఈ శరీరానికి 3 గతులు ఉంటుంది. సరే, అసలు శరీర ప్రాప్తి ఎలా కలుగుతుంది? ఇక్కడ చెప్తున్నారు కపిల భగవంతుడు, స్త్రీయా ప్రవిష్ట ఉదరం పుంసో రేత కణాశ్రయ. చూడండి, దేవవతి మాత ఒక్కొక్క ప్రశ్న వేస్తుంది. కపిల భగవంతుడు స్వయంగా భగవంతుడి యొక్క అవతారం కపిల భగవానుడు, ఆయన సమాధానం చెప్తున్నారు. ఎప్పుడైతే స్త్రీ పురుషులు కలిసినప్పుడు పురుషుడు యొక్క రేత కణాలు అంటారు, ఆ కణాలకి ఆశ్రయం తీసుకుంటుంది ఆత్మ వచ్చి. కర్మణ దైవనేత్రేణ, ఇదంతా కూడా దేవతల యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏ జీవి, ఏ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి, ఇదంతా ఎవరిష్టం ప్రకారం వాళ్ళు కాదండి, కర్మానుసారంగా. కర్మణ, ఇక్కడ చూడండి, కర్మణ చేసుకున్న కర్మని బట్టి ఏ జీవి ఏ ఇంట్లో జన్మించాలి, ఎంతకాలం ఉండాలి, ఆడ శరీరమా మగ శరీరమా, కుక్క నక్క పిల్లి కోతి చీమ ఏంటి, ఇదంతా కూడా కర్మానుసారంగా. కర్మణ దైవనేత్రేణ జంతు దేహోపతే, దేహం ఎలా లభిస్తుంది. ఆత్మ పురుషుడి యొక్క రేతకణానికి ఆశ్రయం తీసుకొని ఈ రేతకణం ద్వారా ఆత్మ వెళ్తుంది. స్త్రీయ ప్రవిష్ట ఉదరం, స్త్రీల యొక్క ఉదరం గర్భాశయంలోకి ప్రవిష్టమవుతుంది ఈ ఆత్మ. ఆత్మ ఏ క్షణమైతే ప్రవిష్టమవుతుందో అక్కడి నుంచి శరీరము పెరగడం మొదలవుతుంది, ఏ శరీరం. తర్వాత కలలం తేగరాత్రేణ, 3 రోజుల తర్వాత ఈ చిన్న నీటి బుడగ లాంటిది ఇంత చిన్న సైజు వచ్చేస్తుంది. 3 రోజుల తర్వాత కలడం తేగరాత్రైన పంచరాత్రైన బుర్బుదం, 5 రాత్రుల తర్వాత రేగుబండంత సైజు అంట. దశాహైన కర్కందు పేషియండం తరహా, మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. తర్వాత మాసేనతు శిరోభాభ్యాం బాహ్యాభ్యాంకన విగ్రహ నకలం అస్థి చర్మాన్ని లింగచతుర్భవస్థిత. మాసేన, 1 నెల తర్వాత శిరోద్భాభ్యాం, శిరస్సు కాస్త వస్తుంది. 1 నెల తర్వాత శిరస్సు కాస్త వస్తుంది. ఈ బాహువులు, 2 చేతులు 2 కాళ్ళు మెల్లగా కొద్దిగా అలా వస్తాయి. లింగచేతుర్భవస్థిత, నెల తర్వాత అయినా సరే. చతుర్విధాత్ భావస సప్త పంచభి క్షుత్రుడోద్భ షడ్విర్జాయున వీత కుక్షో బ్రాహ్మతి దక్షిణే. ఈ విధంగా చూడండి, నెల లోపలే లింగఛేదం, అంటే ఆడవారు మగవారు కూడా తెలిసిపోతుంది నెలలోపే. 3 నెలల దాకా వెయిట్ చేయక్కర్లేదు, నెలలోకి తెలిసిపోతుంది లింగఛేదం అంటే ఆడవారు మగవారు తెలిసిపోతుంది. కనుక శిశువుని లోపల పెరగకుండా లేకపోతే చంపడం, ఇది భ్రూణ హత్య అంటారు. భయంకరమైన పాపం, అన్నిటికంటే భయంకరమైన పాపము. ఎందుకంటే భగవంతుడు ఒక ఆత్మని, ఒక జీవిని పంపించారు. మరి తల్లిదండ్రులు ఏం చేశారు, ఆ యొక్క వచ్చిన జీవిని హత్య చేశారు. కనుక భయంకరమైన భ్రూణ హత్య అంటే భయంకరమైన పాపం. జీవి ప్రవేశించారు, 1 నెల చంపండి, 2 నెలలు చంపండి, 3 నెలలు చంపండి, చంపడం. ఈ విధంగా మెల్లమెల్లగా క్రిమిక్షత సర్వాంగ సౌకోమార్య ప్రతిక్షణ మూర్ఛమాప్నోత్య. చూడండి, మనమందరం అనుభవించింది అప్పుడు గుర్తులేదు మనకి. అందరం గర్భంలో వాసం చేస్తాం. తర్వాత కాస్త మెల్లమెల్లగా ఆ శిశువు పెరుగుతుంది. ఈ లోపల ఏమవుతుంది, క్రిమిభి క్షత సర్వాంగ, చిన్న పురుగులు అంటే ఈ పురుగులు
తల్లి యొక్క గర్భాశయంలో ఉంటాయి. ఈ పురుగులు ఏం చేస్తాయి? ఆ శిశువుని కుడతాయి. ఇంతగా కుడతాయి. శిశువు యొక్క శరీరం కోమలంగా ఉంటుంది, చాలా నాజుగ్గా ఉంటుంది. మరి ఈ క్రిములు అనేవి కుడతాయండి. ఇంతగా కుడతాయి, వాడికి చాలా కష్టం వస్తుంది, భయంకరమైన కష్టం వస్తుంది. అరే మీరేంటి నన్ను కుడుతున్నారు అన్నట్లుగా వాడు అనగానే ఆ క్రిములు అంటాయి, ఒకే తల్లిలో ఉన్నాము, మీ బ్రదర్స్ కదా, మీ సిస్టర్స్ కదా, మేము కూడా, మరి పుడితే ఏంటి, ఇబ్బంది ఏంటి అని అంటాయంటారు. మరి అవి ఎందుకు కొడతాయి. తర్వాత ఒక్కోసారి ఇంతగా కొడతాయి, వాడు మూర్ఛితమై పడిపోతాయి. తర్వాత కట్టు తీక్ష్ణోష్ణ లవణ వృక్ష ఆమ్ల బుర్బుదైన మాతృభుక్తైర్పుష్ట సర్వాంగో అతి వేదన. కాస్త శిశువు 5 నెలలు 6 నెలలు 7 నెలలకు వచ్చేసాడు. ఇప్పుడు వాడికి అన్నీ తెలిసిపోతుంది. 7 నెలలకు వచ్చేసరికి ఆకలి దప్పికలు కారమా చేదా పులుప అన్నీ తెలిసిపోతుంది. 7 నెలలకు వచ్చేస్తుంది శిశువుకి. ఒకవేళ అమ్మగారు కాస్త ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కాస్త టేస్ట్ చూసేవారు అనుకున్నాను అమ్మగారు, ఇక ఆవిడ తీసుకునే ప్రతిదీ కూడా అది ఏ ఫుడ్ అయినా సరే మరి కాస్త పులుపు ఎక్కువగా, కారం ఎక్కువగా, ఉప్పు ఎక్కువగా ఆవిడ తీసుకునేవారు, టేస్ట్ చూసుకునేవారు అనుకున్నాం. ఆవిడైతే టేస్ట్ చూస్తున్నారు, బాగానే ఉంది. కానీ లోపల ఉన్న శిశువు పరిస్థితి భయంకరంగా. ఆవిడ కాస్త కారంగా తీసుకున్నారు, పుల్లగా తీసుకున్నారు. ఎందుకంటే తల్లి పేగుకు డైరెక్ట్ అటాచ్ ఉంటాం. వాడేమి నోట్లోంచి ఏం తీసుకోడు కదా, వాడు ప్రతిదీ తీసుకునేది తల్లి పేగులో నుంచి. తల్లి ఏమైతే తీసుకుంటుందో ఆ యొక్క ఆహారంలో సారమే వాడు తీసుకుంటాడు. వాడేం నోట్లోంచి తిన్నదు కదా, కాస్త కారం ఉంది ఇంక తిన్ను అనుకోవడం, డైరెక్ట్ వెళ్ళిపోతుంది. మరి భయంకరమైన కారం అంటే వాడికి వేదన వస్తుంది. బాబా అమ్మ లోపల ఉన్నప్పుడే నన్ను చంపేస్తావే అని అనుకుంటాడు. మరి వేడి తీసుకున్నది ఆవిడికి, వేడి ఇష్టం, కాస్త చల్లారితే నేను తీసుకోవాలనండి బాబు అని వేడి తీసుకుంటే వాడికి వేడి తగ్గుతుంది అక్కడ. మరి పులుపు కారం ఏది తీసుకుంటే అది వాడికి డైరెక్ట్ అక్కడ. మరి ఇంతగా వేదన అయిపోతాడు. 7 నెలలకు వచ్చేసరికి గత 100 జన్మల కర్మలన్నీ కూడా గుర్తొస్తాయి వాడికి. చూడండి, 7 నెలలు వచ్చేసరికి జీవికి పూర్వజన్మ పూర్వజన్మ ఇలా 100 జన్మల చేసుకున్న కర్మ. నేను కుక్క అయ్యాను, నక్కయ్యాను, పందయ్యాను, అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, ఆ జన్మ ఈ జన్మ. 7వ నెల వచ్చేసరికి వాడికి బుద్ధి వస్తుంది. భగవంతుడు స్తుతిస్తాడండి. చూడండి, మీరు మేము అందరం స్తుతించాము భగవంతుడు. ఎవరైనా సరే ప్రతి జీవి స్తుతించారు. తల్లి గర్భంలో ప్రవేశించిన ప్రతి జీవి కూడా భగవంతుడిని ప్రార్థించారు. ఎలా ప్రార్థించారు ఇక్కడ చెప్తున్నాను. స్వామి దయచేసి మీకు ధన్యవాదాలు, ఎందుకంటే మనిషి శరీరం ఇచ్చారు. ఇంతకుముందు 84 లక్షల జీవరాశులు నేను భ్రమణం చేశాను. చూడండి, జీవి ప్రార్థిస్తున్నారు, మీరు ప్రార్థించారు, మేము ప్రార్థించాం, అందరం ప్రార్థించారు, భగవంతుడికి ప్రార్థిస్తున్నారు. 84 లక్షల జీవరాశులు నేను భ్రమణం చేశాను స్వామి. కానీ ఈసారి దయదలిసి నా మీద మనుష్య శరీరం ఇచ్చారు, తల్లి గర్భంలోకి ప్రవేశింపజేశారు. ఏ క్షణమైతే ఈ తల్లి గర్భం నుంచి నేను బయటకు వస్తానో ఆ క్షణం నుంచి మీ భజన తప్ప ఇంకేం చేయను. ఏ క్షణమైతే తల్లి గర్భం నుంచి బయటకు వస్తాను మీ భజన తప్ప ఇంకేం చేయను. కానీ బయటకు వచ్చిన తర్వాత భజన తప్ప అన్ని చేస్తాను. భగవంతుడు అంటున్నాడు, ఇలా ఎన్నోసార్లు చెప్పాము, భజన చేస్తాను చేసావే. ఒట్టు స్వామి మీ తల మీద ఒట్లేం వద్దులే మాకు. ఒట్టు కూడా పెడుతున్నాడండి ఇక్కడ రాశారు స్పష్టంగా, ఒట్టు కూడా పెడతాడు. ఈసారి నేను అన్ని నా జన్మలు అయిపోయాయి స్వామి, 84 లక్షల జీవరాశుల్లో నేను భ్రమణం చేశాను, ఇన్ని కష్టాలు స్వామి, నాకు మీకు దండ ప్రణామం, మీ తల మీద ఒట్టేసి చెప్తున్నాను. ఈసారి నాకు అవకాశం ఇచ్చారు, మనుషు శరీరం ఇచ్చారు. ఇంత అవకాశాన్ని నేను దురుపయోగం చేసుకుంటానే, సదుపయోగం చేసుకుంటాను, తప్పకుండా మీ భజన చేస్తాను, ఇంకేం చేయను అని చెప్పి బొట్టు పెట్టేస్తారు. సరే చూద్దాం బయటకు వచ్చిన అనుకుంటారు భగవంతుడు. తర్వాత ఆ జీవే ప్రార్థిస్తారు, స్వామి మిమ్మల్ని స్మరిస్తున్నాను, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఇటువంటి మాయం ఉంది, మరి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత
మరి తల్లిదండ్రులు సమాజం నాకు ఈ విధంగా నేర్పిస్తాడు, భజన తప్ప అన్నీ నేర్పిస్తాడు. అక్కయ్య వచ్చారు చూడండి, పిన్ని గారు వచ్చారు చూడండి, అన్నయ్య వచ్చారు చూడండి, ముక్కు ఎలా వాడి కష్టాలు వాడు అనిపిస్తున్నాడు, ముక్కు చూడండి మీలాగే ఉంది, మీ నాన్న ముక్కు వచ్చింది. ఈ విధంగా రకరకాలుగా పాపం వాడి బాధలు ఎవరు అర్థం చేసుకుంటారు? చూడండి, ఎప్పుడైతే వాడు శిశువు తయారైపోతాడో అప్పటి వరకు జ్ఞానం ఉందండి. తల్లి గర్భంలో ఉన్నంత వరకు చూడండి, ఇంకొక మాట, తల్లి గర్భంలో అనుభవించిన నరక యాతన భయంకరమైన నరక యాతన అండి. నిజంగా నరకంలో అనుభవించే నరకం కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ. ప్రతి తల్లి గర్భంలో ప్రతి వారు మీరు మేము అందరం అనుభవించాము నరకయాతన. నరకయాతనలు అంటే నరకంలో నిజంగా ఎంత యాతన ఉంటుందో దానికంటే 1000 రెట్లు ఎక్కువ. 1000 రెట్లు. మరి ఏం స్వామి తల్లి గర్భంలో ఏం యాతనలు ఏంటి? యాతనలు చెప్పంటారా? కనీసం కాస్త ఇటు తిరగడానికి లేదు, అటు తిరగడానికి లేదు, ఒకటి. ఇంకోటి ఏంటి? తలకాయ కిందకి, కాళ్ళు ఒక 2 నిమిషాలైన ఉండగలమా? తలకాయ కింద పెట్టుకొని కాళ్ళు పైకి ఎత్తి 2 నిమిషాలైన ఉండగలమా? 9 మాసాలండి, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 9 మాసాల పాటు తలకాయ కిందకి, కాళ్ళు పైకి. భయంకరమైన యాతన. తల్లి ఏం తింటే అవి అన్నీ వాడికి ఎఫెక్ట్, ఆ క్రిములు. మరి ఇంతకంటే యాతన ఇంకేంటి చెప్పండి? ఇంకోటి, వాటికి ఉన్న తలగడ, తల్లి యొక్క మూత్రాశయం, మలాశయం. ఎక్కడైతే తల పెట్టుకున్నాడో ఇలా తల్లి యొక్క మూత్రాశయం, మలాశయం. చూడండి ఎంత భయంకరమైన యాతన అనుభవించారు, అందరం అనుభవించారు. కానీ మర్చిపోయాడు ఇక్కడ. ప్రసవ సమయంలో, ప్రసవ వేదన సమయంలో ప్రసవ యొక్క వాయువు అనేది వాడిని బయటకు నెట్టేస్తుంది. బయటికి నెట్టడంతో స్మృతి మర్చిపోతాడు, జరిగినంత మర్చిపోతాడు. ఏ క్షణమైతే బయటకు వచ్చి ఈ భూమిలో పడిపోతాడు, ఆ క్షణం నుంచి అన్నీ మర్చిపోతాడు. కేవలం కొంతమంది భాగ్యవంతులు, అంటే మీలాంటి వాళ్ళు భక్తులు పూర్వజన్మలో ఎంతో కొంత భక్తి చేశారు. మీరు చేయకుండా ఈ స్థాయికి రాదు. ఎంతో కొంత భక్తి చేశారు, 10%, 20%, 30%, 50% ఎంతో చేశారు. చేయబట్టే భాగవతం చెప్పగలుగుతున్నా, మీరు వినగలుగుతున్నారు, లేకపోతే సంభవం కాదు. ఇక్కడ నుంచి భక్తి అనేది నష్టం కాదండి. మీరు 30% చేశారు, 50% చేశారు పూర్వజన్మలో, 50 నుంచి 51 మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 1 నుంచి కాదు. భక్తికి ఉన్న బెనిఫిట్ అది. మిగతా కర్మలన్నీ కూడా మళ్ళీ 1 నుంచే స్టార్ట్. మరి 50 వరకు చేశారు కర్మలు, మళ్ళీ నెక్స్ట్ జన్మ మళ్ళీ 1 నుంచే స్టార్ట్ అవుతుంది. 51 కాదు. ఈ అందుకే ప్రహ్లాదుడు కానీ, ధ్రువుడు కానీ వీళ్ళంతా పూర్వజన్మలు భక్తులు వాళ్ళు. మరి 6 నెలల్లో ధ్రువుడికి భగవత్ప్రాప్తి ఎలా కలిగింది? మిగతా ఋషిములు అందరూ కూడా భగవంతుడితో కంప్లైంట్ ఇచ్చారు, స్వామి 5 సంవత్సరాల పిల్లవాడు 6 నెలలు తపస్సు చేసి మీరు దర్శనం ఇచ్చారు, మేము 1000 సంవత్సరాల నుంచి పడున్నాము తినకుండా తాకుండా అడవిలో, మాకు మీ నీడ కూడా చూడటానికి ఇవ్వలేదు, ఏంటి అసలు మీరు పక్షపాతం అని ఋషిములు అందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. భగవంతుడు సరే సరే ఇలా రండి, ఆ కొండ చూస్తున్నారా, ఆ పర్వతం చూస్తున్నారా? కనిపిస్తుంది. ఏంటి ఆ పర్వతం? ఏం స్వామి ఇంత పెద్ద పర్వతం? అస్థి పర్వతం, ఎముకలు పడి ఉన్నాయి అలా. అస్థి పర్వతం. ఈ అస్థి ఎవరి? ధ్రువుడి. పూర్వజన్మలు ఇంతగా వాడు తపస్సు చేశాడు, ఇంకా కాస్త బాకీ ఉంది, కాస్త కొరత. ఈ జన్మలో 5 సంవత్సరాల్లోనే 6 నెలల్లో తపస్సు చేసి నన్ను పొందాడు, కాస్త బాకీ ఉంది. కనుక సాధన అనేది ఎప్పటికీ నష్టం కాదు. మీరు ఎంత సాధన చేస్తారో అది సేఫ్. భౌతిక జగత్తులో అంతా నష్టం అయిపోతుంది, డబ్బు, ఆస్తి, బంధువులు, ఇల్లు అని మొత్తం శరీరం నష్టమవుతుందంటే ఇంకేముంటాయి? ఏముంటాయి? భక్తి కేవలం మీరు చేసే భక్తి, భగవంతుడు చేసే భక్తి సేఫ్, అది పర్మనెంట్. అందుకు 1% కూడా లాభమే తప్ప నష్టమే, అది సేఫ్గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ అక్కడ నుంచి చేస్తారు, పూర్తి కాకపోతే లేకపోతే ఈ జన్మలోనే కోరుతాడు. ఈ విధంగా తల్లి గర్భంలో భయంకరమైన యాతనలు అనుభవిస్తారు. బయటకు వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతారు.
ఒట్టు పెట్టాడు భగవంతుడు భజన చేస్తానని, చివరికి భగవంతుడు భజన తప్ప అన్నీ చేస్తాడు. మళ్ళీ ఇంతగా వాడు భగవంతుడు మర్చిపోతాడు. మళ్ళీ 84 లక్షల జీవరాశులు. మళ్ళీ చూడండి, ఏ జీవరాశులు అయితే మనం చూస్తున్నామో ఆ జీవరాశులు మనం ప్రయాణం చేసాము అందరం. ఎన్ని జీవరాశులు చూస్తున్నాం మనం. చూడండి, శాస్త్రం చెప్తుంది, సముద్రంలో అలలు లెక్క పెట్టగలరా? వర్షపు చినుకులు లెక్క పెట్టగలరా? ఇసుక రేణువులు ధూళి కణాలు లెక్క పెట్టగలరా? లెక్క పెట్టగలరా? లెక్క పెట్టగలరు. ధూళి కణాలు ఏ విధంగా అయితే లెక్క పెట్టలేరు, అన్ని జన్మలు అయిపోయాయి మీవి మావి అందరి. కొన్ని కోట్ల జన్మలు అయిపోయాయి. ఏ జన్మైనా కావచ్చు. తిరిగి భగవంతుడు దయతలిచి మనుష్య జన్మ ఇచ్చారు. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల నుంచి బయటపడటానికి ఇదొక మంచి అవకాశం. కనుక సద్వినియోగం చేసుకుంటే, ఆత్మకళ్యాణం చేసుకుంటే మంచిది. లేకపోతే మళ్ళీ 84 లక్షల జీవరాశులు. ఈ విధంగా సైకిల్ తిరుగుతూ ఉంటారు జీవి. ఈ విధంగా జీవి ప్రార్థించారు. భగవంతుడు సరే నీ మాటలు నేను ఎందుకు నమ్ముతాను, ఎన్నోసార్లు చెప్పావు భజన చేస్తాను సరే నువ్వు అని చెప్పి, మరి భగవంతుడు భజన చేయకపోతే నరకయాతన గురించి వర్ణించారు కపిల భగవాన్. ఏ పాపానికి ఇటువంటి నరకం, మరి నరకయాతనలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా. చివరికి స్తుతిస్తుంది దేవహూతి మాత, అద్భుతంగా స్తుతిస్తుంది. స్వామి అహో బత స్వపచతో గరీయా యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం. స్వామి దేవహూతి మాత కపిల భగవంతుడితో ప్రార్థిస్తుంది, స్వామి మీ భగవద్భక్తుడు ఎవరి నాలుగు మీద మీ నామము నృత్యం చేస్తూ ఉంటుంది, ఎవరి చెవుల్లో మీ కథ ఎప్పుడు వింటూ ఉంటారు, వారు ఏ కులంలో జన్మించండి. స్వపచో గరీయా, స్వపచ అంటే కుక్క మాంసం తినే ఇంట్లో జన్మించిన కూడా బ్రాహ్మణుడి కంటే శ్రేష్టమైన వాడు. చూడు, దేవహూతి మాత అంటుంది, భగవద్భక్తుడు నీ యొక్క భక్తుడు ఏ కులంలో జన్మించింది. ఇక్కడ బట్ స్వపచో అంటే, స్వపచో అంటే కుక్క మాంసం తినే చండాలుడింట్లో పుట్టినా కూడా నీ భక్తుడు. నీ భక్తి ద్వారా వాడు బ్రాహ్మణుడు కంటే శ్రేష్టమైన వ్యక్తి అవుతాడు. బ్రాహ్మణులు కూడా వాడికి నమస్కారం చేస్తారు. నీ భక్తి ప్రభావం అటువంటి. తేపు తపస్య జగువు సస్నురార్య. భక్తుడు నీ భక్తి ద్వారా అన్ని తపస్సులు చేసినట్లే, వాడు అన్ని దాన ధర్మాలు చేసినట్లే, అన్ని మంగళ కార్యాలు, అన్ని యజ్ఞాలు యాగాలు మొత్తం చేసినట్లే ఎవరైతే నీ భక్తి చేస్తారు. ఈ విధంగా మాత ప్రార్థించింది. ఇక దీంతో తృతీయ స్కందం అయిపోయింది. ఈరోజు చాలా వెళ్ళిపోవాలి. ఎక్కడ దాకా? శ్రీరామచంద్రుడి యొక్క అవతారం దాకా వెళ్ళిపోవాలి. కనీసం ప్రయత్నిస్తాము. ఎందుకంటే ఇంక 2 రోజులే ఉన్నాయండి, 6వ రోజు 7వ రోజు శ్రీకృష్ణుడి యొక్క లీల చెప్పుకోవాలి. కనీసం పరిగెత్తుకుంటూ వెళ్దాం. ధావన్ నిమిలి అనే త్రేణ చూడండి, భగవంతుని యొక్క కథలు. మరి పరిగెత్తుకుంటూ వెళ్ళినా కూడా పడరంట కింద. ధావన్ నిమిలి అనే త్రేణ, అది కూడా కళ్ళు మూసుకొని పరిగెత్తినా కూడా పడరంట. మామూలుగానే కళ్ళు తెరిచి పరిగెత్తితేనే పడిపోతారేమో ఒక్కోసారి. ఇక్కడ అంటున్నారు ధావన్ నిమిలి అనే త్రేణ, కళ్ళు మూసుకొని పరిగెత్తినా కూడా భక్తిలో పడదు. సరే విదురుడు ప్రశ్నిస్తున్నారు, స్వామి ఆకూతి ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు, ఆకూతి దేవహూతి ప్రసూతి. ఆకూతి వివాహం చేసుకున్నారు రుచి యజ్ఞపతికి, దేవహూతి వివాహం చేసుకున్నారు కర్దం ఋషికి. మరి ప్రసూతి పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రశ్న వేస్తున్నారు విదురుడు మైత్రేయి ఋషితో. స్వామి వారి సంతానం గురించి ఎందుకు చెప్పడం లేదు? దక్ష ప్రజాపతి ప్రసూతి, వీరికి ఎంతమంది సంతానం లభించారు, మరి ఆ సంతానానికి మరి ఇంకెంత సంతానం? ఆ స్వామి 16 ఆడపిల్లలు జన్మించారు. మరి చివరి అమ్మాయి పేరు సతీ. పాపం సతీకి సంతానం ప్రాప్తి కలగకముందే ఆవిడ శరీరం వదిలేసి వెళ్ళిపోయారు. మరి సతీ ఎవరిని వివాహం చేసుకుంది? శివుడిని. మరి వెంటనే విదురుడు అంటున్నారు, స్వామి ఏం కష్టం కలిగింది సతీదేవి శరీరం వదిలేసింది, కారణం ఏంటి? అప్పుడు మైత్రేయి ఋషి చెప్తున్నారు, స్వామి
విషయం ఇది. ఒకసారి ఏం జరిగింది, స్వయంగా బ్రహ్మ దక్ష ప్రజాపతిని ప్రజాపతి అనే పోస్ట్ ఇచ్చేశారు దక్షుడికి. అప్పటి నుంచి ఇంద్రుడికి మనువుకి పైన ఉంటారు ప్రజాపతి. ఆ పోస్టులో పెట్టారు దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి ప్రజాపతి అయ్యారు. తర్వాత ఈ సందర్భంలో ప్రజాపతి దక్షుడు అందరు దేవతలందరినీ పిలిచారు. బ్రహ్మ, శివుడు అలా దేవతలందరూ వచ్చారు, కూర్చున్నారు. చూడండి, ఎవరైతే యజమాని, ఎవరైతే ముఖ్యమైన ఆయన చివరి వస్తారు, లేటుగా వస్తారు కావాలని, అంటే జనాలందరూ చూడాలి కాబట్టి. సరే, దక్ష ప్రజాపతి కావాలని లేటుగా వచ్చారు. దక్ష ప్రజాపతిని చూసి అందరూ లేచి నిలబడ్డారు. మరి బ్రహ్మ అంటే సొంతంగా తండ్రి కదా, ఆయన ఎందుకు లేస్తారు, ఆయన కూర్చోవాలి. ఈ పక్కనే శివుడు ఉన్నారు, శివుడు లేలేదు. వెంటనే దక్ష ప్రజాపతి కోపం వచ్చేసి, శివుడు ఎందుకు లేలేదు? పాపం శివుడు హరే కృష్ణ హరే రామ జపం చేసుకుంటున్నారు ఆయన. మరి అందరు హృదయాల్లో భగవంతుడే కదా, ఆ భగవంతుడు నామాలు చేసుకుంటున్నాను అని చెప్పి కూర్చున్నారు. నిజానికి దక్ష ప్రజాపతి అల్లుడు శివుడు తన సొంత కుమార్తె సతీదేవిని శివుడికి ఇచ్చారు. ఎప్పుడైతే ఆయన లేలేదో ఆయన కోపం వచ్చేసింది. ఇంతగా కోపం వచ్చేసింది, శివుడు ఎదురుగానే తిట్టడం మొదలుపెట్టాడు దక్ష ప్రజాపతి. భయంకరమైన తిట్టు. మరి ఆయన అంటున్నారు, అయంతు లోకపాలనం యశగ్నో నిరపత్రప సద్విరాజిత సంధ్యాయే తద్దేన దూషిత ఏషమే శిష్యతాం ప్రాప్తో యన్మే దుహితర గ్రహాత్ పాణిం విప్రాగ్ని ముఖత సావిత్రి ఇష సాధవత్. చూడండి, ఇటువంటి అయోగ్యమైన శివుడికి నా సొంత కుమార్తెను నేను ఇచ్చి వివాహం చేశాను, అది కూడా వాచప్య కృత నోచిత, స్వయంగా బ్రహ్మ చెప్పబట్టి ఇచ్చాను, లేకపోతే నేను ఎందుకు ఇస్తాను ఈయనకి. గృహీత్వ మోహశాపేక్ష కమల నయనాలు, మరి లేడి కళ్ళు లాంటి కళ్ళు నా కుమార్తెవి. మరి పాని మర్కటలోచన, కోతి కళ్ళు వీడివి. చూడండి, మర్కటలోచన ఇంతదాకా అన్నాడు. శివుడు కళ్ళు కోతి కళ్ళు అంట వీడు చెప్తున్నాడు. మరి వీడికి ఇచ్చాను, మరి ఎందుకు ఇచ్చావా కోతి కళ్ళు ఆయనకి? మరి బ్రహ్మ మళ్ళీ చెప్పారు, అయ్యా ఆయనకి ఇవ్వండి మీ కుమార్తె అని చెప్పబట్టి, బ్రహ్మ చెప్పబట్టి, మా నాన్నగారు చెప్పబట్టి ఇచ్చాను, లేకపోతే నాకు అసలు ఇవ్వడానికి కుదరదు, ఇష్టమే లేదు. లుప్త క్రియా సూచు మానినే భిన్న సేతరే అనిచిన్న పద్య బాళ ప్రేతావాసో ఘోరేషు. మరి ఈయన స్నానం ఎప్పుడు చేయడండి? ఈయన కనీసం మిగతా వాళ్ళు ఎక్కడైతే నీళ్లు లేవు వాళ్ళని కొనుక్కోవడం చేస్తారు, కానీ ఈయన అసలు స్నానమే చేయడు. ఇంకెక్కడ శ్మశానాలు తిరుగుతూ ఉంటారు. భూత ప్రేతులు పిశాచులు వీళ్ళ ఫ్రెండ్స్, ఈయన ఫ్రెండ్స్. మరి ఆకలేస్తే స్వయంగా ఈయన భార్య అన్నపూర్ణ, మరి ఈయనేమో ఆడుకుంటారు బయట. మరి ఇటువంటి ఆయనకి నేను ఇచ్చాను, అయోగ్యుడు. చితాభస్మ స్నాన, శ్మశానంలో ఉన్న భస్మమే ఈయనకి స్నానం, ఇంకా రెండో స్నానం లేదు. అక్కడ శవాలు పడి ఉంటాయి, ఆ యొక్క బూడి తీసుకొని రాసుకుంటారు, అదే స్నానం. నష్ట శౌచాయ దుర్దుహ, మరి శౌచం లేదు, క్రియ లేదు, ఏం లేదు ఈయనకి అని చెప్పి 4 తిట్లు తిట్టి దక్ష ప్రజాపతి కూర్చున్నారు. కానీ శివుడి యొక్క సేవకులు ఉన్నారు అక్కడ, నందీశ్వరుడు, మిగతా వాళ్ళందరూ. వాళ్ళ కోపం వచ్చేసింది, భయంకరమైన కోపం వచ్చేసింది. అరే మీరు ఏమంటున్నారు? సర్వపక్షాద్విజ, బ్రాహ్మణులు ఇక్కడ నుంచి అన్ని కర్మలకి వెళ్ళిపోతారు, మంచి చెడు అటు ఇటు ఏం లేదు. ఈ రోజు నుంచి బ్రాహ్మణులు ఏ చెప్పినా కూడా అది జరగదు. ఈ విధంగా నందీశ్వరుడు ఈ విధంగా రకరకాల బ్రాహ్మణుల్ని దేవతల్ని దూషించారు నందీశ్వరుడు ఈ విధంగా. సరే, ఇంత జరిగిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళారు అందరూ. వెళ్ళిపోయిన తర్వాత స్వయంగా శివుడు తన భార్యకి ఈ విషయం చెప్పలేదు. ఇలా మీ నాన్నగారు తిట్టారు, ఈ విషయం చెప్పలేదండి. శివుడు అనుకున్నారు చెప్పాల్సిన అవసరం, చెప్తే మళ్ళీ ఆవిడ బాధపడతారు ఎందుకు అని చెప్పి పాపం చెప్పలేదు శివుడు.
సతీదేవితోటి ఏ విషయం చెప్పలేదు, మామూలుగా వెళ్ళారు. సరే, కాలం గడుస్తుంది. ఒకసారి కైలాసం మీద నుంచి విమానాలు వెళ్తున్నాయి, దేవతల విమానాలు. సతీదేవి ఎప్పుడైతే బయటకు వచ్చి బట్టలు ఆరేస్తూ చూస్తుంది, అరే ఈరోజు ఏంటి విమానాలు మా ఇంటి మీద నుంచి వెళ్తున్నాయి, కొత్తగా ఎయిర్పోర్ట్ వేసారే? లేదు, 1 కాదు 2 కాదు, 100 విమానాలు వెళ్తాయి. వెంటనే సతీదేవి కాస్త తలకాయ ఎత్తి అరిచి, ఓ ఎవరండి మీరు? దేవతలారా, ఎక్కడికి వెళ్తున్నారేంటి మీరు? దేవతలు అన్నారు, ఓయ్ ఈ విషయం తెలియదా ఏంటి నీకు? మీ నాన్నగారు గొప్ప యజ్ఞం చేస్తున్నారు, దక్ష ప్రజాపతి, మరి నీకు ఈ విషయం తెలియదా ఏంటి? అప్పుడు సతీదేవి మనసులో అనుకున్నారు, ఇదేంటి మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు, ఇంత గొప్ప యజ్ఞం, బయట వాళ్ళందరూ వెళ్తున్నారు, మరి నేను వెళ్ళడం లేదేంటి, నన్ను పిలవలేదేంటి? మరి నన్ను పిలవలేదని చెప్తే మరి వీరికి ఎక్కడికి లోపు అయిపోతానని చెప్పి, నేను కూడా రెడీ అవుతున్నాను, నేను కూడా వెళ్తున్నాను అన్నది. సరే సరే తొందరగా మేము వెళ్తున్నాం ముందు అని చెప్పి దేవతలు అందరూ వెళ్తారు. సతీదేవి లోపలికి వెళ్ళింది. ఏమండి శివుడికి అంతా తెలుసు, అయినా కూడా తెలియనట్లుగా ఉన్నాను శివుడు. ఏమండి ఉదయం నుంచి విమానాలు వెళ్తున్నాయి, మరి మీకు తెలీదా ఏంటి? శివుడు అన్నారు, వెళ్తున్నాయి చూశాను. ఎక్కడికి వెళ్తున్నాయి తెలుసా ఏంటి? మా నాన్నగారు గొప్ప యజ్ఞం చేస్తున్నారంట, పదండి. శివుడు ఆ విషయం చెప్పలేదు, ఇంతకుముందు గొడవ అయింది ఇంకెక్కడ వెళ్తాం ఆ విషయం చెప్పలేదు. శివుడు అన్నారు, సరే కనీసం మెసేజ్ వచ్చిందా నీకేమన్నా? వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ మెసేజ్ వచ్చిందా? కనీసం ఒక పావల కార్డు, పోస్ట్ కార్డు మీద ఏమన్నా రాసి ఏమన్నా పంపించారంటే నీకేమన్నా? అప్పుడు సతీదేవి అనేది, పంపించుంటారు స్వామి, పోస్ట్ మ్యాన్ వచ్చి మనకి ఇవ్వలేదేమో, పొరపాటు ఇంకెవరు చేయనిచ్చుంటారు. నాన్నగారు పిలవకపోయినా కూడా వెళ్ళాలి. సతీదేవి అంటుంది, గురువుగారి దగ్గరికి, ఉత్సవాల దగ్గరికి, పండుగలు, మరి గుళ్ళకి పిలవకపోయినా వెళ్ళాలి, తప్పదు. నాన్నగారు ఉత్సవాలు ఏం జరిగినా కూడా పిలవకపోయినా కూడా వెళ్ళొచ్చు అని అంటుంది సతీదేవి. సరే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అవమానం జరిగితే నువ్వు భరించగలవా ఏంటి నువ్వు అన్నారు శివుడు. ఎందుకు అవమానం జరిగింది? మా నాన్నగారు నన్ను ఎందుకు అవమానిస్తారు? అప్పుడు శివుడు ఇక చెప్పాలి తప్పదు అని చెప్పి పూర్వం జరిగిన విషయం శివుడు సతీదేవికి చెప్పారు. ఒకసారి అందరం వచ్చాము, నేను జై శ్రీరామని నేను జపం చేసుకుంటున్నాను. ఈ లోపల మీ నాన్నగారు వచ్చారు, నా మీద కోపం వచ్చింది, అందరి ముందు తిట్టారు, అయినా కూడా నేనేమనలేదు, మా అమ్మగారులే అని చెప్పి నేను గమ్ముకున్నాను. ఈ విధంగా మాట పెరిగిపోయింది. ఆయన రకరకాల మరి చివరికి నన్ను శపించాడు. యజ్ఞ భాగంలో నీకు అసలు ఏమి లభించదో అని కూడా శపించారు, అయినా కూడా నేను గమ్ముకున్నాను. మరి ఇంత గొప్ప యజ్ఞం చేస్తుంటే మనకి నిమంత్రణ ఇవ్వలేదంటే ఆయన కోపం ఇంకా ఉంది, కనుక వెళ్ళకపోవడమే మంచిది. ఎక్కడైతే ఒకసారి పిలుస్తారో అక్కడ వెళ్ళకూడదు, ఒకసారి పిలిచినా కూడా వెళ్ళకూడదండి. ఆ పిలుపులో కూడా తేడా ఉంటే వెళ్ళకూడదు. మీరు అని పని చూసుకొని రండి, వీలు చూసుకొని రండి, వీలు చూసుకొని, టైం చూసుకొని, సమయం చూసుకొని, అన్నీ సర్దుకొని అప్పుడు రండి, ఇబ్బందులు ఏమి లేకపోతే రండి, సమయం ఉంటే రండి, ఇబ్బందులు లేకపోతే రండి, వీలు పడితే రండి, ఇలా చెప్తూ ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏం వచ్చినా మీరు లేకుండా అసలు ఉత్సవమే జరగదు, పండగే జరగదు, పెళ్ళే జరగదు, మీరు వస్తేనే అని స్ట్రాంగ్గా చెప్తే అప్పుడు స్ట్రాంగ్ కాఫీలాగా అప్పుడు కాస్తాం అన్నట్టుగా. లేకపోతే ఎక్కడైతే పిలవని పేరంటానికి అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అవమానమే జరుగుతుంది. మరి అవమానం భరించే శక్తి ఉందండి? సరే, సతీదేవి శివుడికి మళ్ళీ చెప్తుంది, మా నాన్నగారే కదా, సరే ఏదో గొడవ అయిపోయింది, ఇంత గొప్ప యజ్ఞం చేస్తున్నారు, దేవతలు అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్దామండి. శివుడు వెళ్ళొద్దు అని చెప్పాడు, కానీ సతీదేవి వెళ్దాం అనుకుంటుంది. నీ ఇష్టం, చెప్పడం నేను చెప్పేశాను, నువ్వు వెళ్తామనుకుంటే నువ్వు వెళ్ళిపో, నేను మాత్రం వెళ్ళను అని చెప్పి శివుడు ధ్యానంలో కూర్చున్నాడు. సతీదేవి కాస్త ఇంటి బయటకు వచ్చి, అయ్యో మా ఆయన లేకుండా నేను ఒకదాన్ని ఎక్కడికి వెళ్తాను. మళ్ళీ సతీదేవి లోపలికి బయటకు వెళ్ళింది ద్వారం దగ్గరికి, మళ్ళీ అక్కడ నిలబడి ఆలోచిస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి నేను?
శివుడు కాస్త కళ్ళు తెరిచి చూస్తున్నాడు, వెళ్ళిపోయిందా నిజంగా. మళ్ళీ సతీదేవి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమండి వెళ్దామండి, మీరు లేకుండా నేను ఒక్కదాన్ని వెళ్తానా ఏంటి, భలేవాడు. అన్ని వచ్చే వాళ్ళకి మన ఇద్దరం కలిసే కదా వెళ్ళలేదు. పదండి, మీ బట్టలు కూడా నేను సర్ది పెట్టాను, రెడీగా ఉన్నాను, పదండి. మరి ఆవిడ వస్తుంది, చూస్తుంది, మాట్లాడుతుందని చూసేసరికి మళ్ళీ శివుడు కళ్ళు మూసుకున్నాడు, ఏం తెలియదు. మళ్ళీ ఇలా 4 సార్లు 5 సార్లు అలా ముదిగలుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. స్వామి ఇంకా నేను ఫైనల్, ఇది నేను వెళ్ళిపోతున్నాను, ఖచ్చితం, గ్యారంటీ, ఇంక మళ్ళీ నేను తిరిగి రాను, వెళ్ళిపోతున్నాను, నిజంగా వెళ్తున్నాను స్వామి ఈసారి. శివుడు ఏం మాట్లాడలేదు. ఆవిడ బయలుదేరింది. వెంటనే నందీశ్వరుడు, మిగతా సేవకులు ఉన్నారు, శివుడు సేవకులు, ఈ ప్రేతాలు భూతాలు ఇవన్నీ, వారందరూ కూడా, అమ్మగారు మీరు ఒక్కరే, ఇంతమంది సేవకులు ఉన్నాము, మమ్మల్ని వదిలేసి నువ్వు ఒక్కదాన్ని వెళ్తున్నావేంటి? సరే స్వామి ధ్యానంలో కూర్చున్నారు, రాకపోయినా మేము ఇంతమంది ఉండగా నువ్వు నడిచి వెళ్ళడం ఏంటి, నా మీద ఎక్కేసి అని చెప్పి నందీశ్వరుడు వీపు మీద కూర్చున్నారు. సతీదేవి మిగతా వాళ్ళందరూ ఎవరు అద్దం పట్టుకున్నారు, కొంతమంది విసన కర్రతోటి, ఈ విధంగా స్తుతిస్తూ సతీదేవిని ఘనంగా స్వాగతం చేస్తూ తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దక్ష ప్రజాపతి చూశాడు, తన సొంత కుమార్తె, చిన్న కుమార్తె, అందరికంటే చిన్నావిడ వస్తున్నారు, చూశారు. కానీ దక్ష ప్రజాపతి చూసి కూడా చూడనట్టుగా తలకాయ తిప్పేసుకున్నారు. చూశారు, ఆయన కూడా చూడనట్టు. అది సతీదేవి ఆలోచిస్తుంది, ఏంటి ఎవరు పలకరించడం లేదు అసలు. చివరికి తల్లి కూడా కాస్త దగ్గరికి తీసుకొని ఎవరు చూడకుండా ఉంటే అప్పుడు తల్లి, అమ్మ వచ్చావా, ఎప్పుడు వచ్చావు. అక్కలు అస్సలు పట్టించుకోలేదు, దేవతలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే దక్ష ప్రజాపతి అంటే భయం వేసింది దేవతలకి, ఎక్కడ మేము పలకరిస్తే మమ్మల్ని శపిస్తాడేమో మళ్ళీ. ఇన్ని చూసిన తర్వాత కూడా సతీదేవి అప్పుడు అర్థం చేసుకుంది, అంటే గొడవ చాలా పెద్దదైపోయింది అన్నమాట. అందుకే ఎవరు పట్టించుకోవడం లేదు, మళ్ళీ పలకరించడం లేదు. సరే ఎప్పుడైతే దేవతలు దక్ష ప్రజాపతి ఆ యజ్ఞం చేసే దగ్గర శివుడికి ఆసనం వేయలేదు, కనీసం స్వాహ కూడా చెప్పలేదు, ఇవన్నీ గమనించింది. కనీసం శివుడికి అవమానం జరిగితే నేను భరించలేను సతీదేవి అనుకున్నాను. నాకు అవమానం జరిగినా పర్వాలేదు, కానీ మా ఆయనకి అవమానం జరిగితే ఒక్క క్షణం కూడా భరించలేను. వెంటనే యోగాగ్ని ప్రజ్వలింపజేసుకుంది. ఆ యోగాగ్నిలో శరీరం వదిలేసింది సతీదేవి. తర్వాత దేవతలకి అక్కడున్న భూతభృతాలకి భయంకరమైన యుద్ధమైంది. తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత నారదముని శివుడికి చెప్పారు, అయ్యా సతీదేవి యోగాగ్నిలో వెళ్ళిపోయారు. అప్పుడు శివుడు భయంకరమైన కోపంతో ఒక జటని ఇలా పెరికి నేలకి వేశారు. అప్పుడు ఒక శివుడి యొక్క అంశే ఒక రాక్షసుడు ప్రకటమయ్యారు. ఆయన వీరభద్రుడు, ఆయన పేరు వీరభద్రుడు. ఆయన వెళ్ళి దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞాన్ని సర్వనాశనం చేశారు. దేవతలు ఎవరి చేతులు, కాళ్ళు, ముఖం, నోరు అన్నీ పెరిగేసేస్తారు. స్వయంగా దక్షుడి యొక్క తలకాయని లేపేశారు. తర్వాత దేవతలందరూ వెళ్ళి బ్రహ్మని ప్రార్థించారు. బ్రహ్మ దేవతలు వెళ్ళి శివుడిని ప్రార్థించారు, స్వామి శాంతించండి, మీరు శాంతించండి. అప్పుడు సరే శాంతించారు. శివుడు వెళ్ళారు యజ్ఞానికి. అప్పుడు యజ్ఞం సఫలమైంది. దక్ష ప్రజాపతికి ఆ మేక తలకాయని తీసుకొచ్చి దక్ష ప్రజాపతి పెట్టారు. అందుకే శివుడు మందిరం పైన మేక తలకాయతో ఒక ఆయన ఉంటారు, చూసుకుంటారు, గమనించి, ఆయన దక్ష ప్రజాపతి. ఈ విధంగా తర్వాత భగవంతుడు స్వయంగా ప్రకటించారు. అప్పుడు దాకా భగవంతుడు రానే రాదు. ఈ విషయాలన్నీ కూడా మెల్లమెల్లగా ఈ విధంగా సతీదేవి మళ్ళీ జన్మించింది పార్వతీదేవిగా, పర్వతరాజు కుమార్తెగా. ఆ తర్వాత తపస్సు చేసి మళ్ళీ శివుడిని పొందింది. తర్వాత విదురుడు ప్రశ్నిస్తున్నారు మైత్రేయ మునిని, స్వామి ప్రియవ్రతుడు అడవికి వెళ్ళిపోయాడు, ఉత్తానపాదుడు ఉన్నారు, ఆయన గురించి చెప్పండి. ఉత్తానపాదుడికి 2 భార్యలు, సునీతి, సురుచి. సునీతి ఉత్తమురాలు, పతివ్రతరాలు. సురుచి ఆవిడకి ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. ఒకసారి ఏం జరిగింది, ఉత్తానపాదుడు సింహాసనంలో ఇలా కూర్చొని ఉన్నాడు. సురుచి యొక్క కుమారుడు ఉత్తముడు పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నగారి ఒడిలో కూర్చున్నాడు. దూరంగా ధ్రువుడు గమనిస్తున్నాడు, అరే మా నాన్నగారి ఒడిలో
తమ్ముడు కూర్చున్నారు అని చెప్పి ధ్రువుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఓడిలో కూర్చోడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నిస్తుంటే పక్కనే సురుచి కఠినమైన మాటలు మాట్లాడు. నీకు కూర్చోవడానికి యోగ్యం కాదు, మీ తండ్రే అయి ఉండొచ్చు, కానీ ఈ సింహాసనం మీద నీకు కూర్చోవడానికి యోగ్యత లేదు. మరి ఎందుకంటే నా సవతి యొక్క కుమారుడు, నీకు నిజంగా ఈ సింహాసనం మీద కూర్చోవాలంటే వెళ్ళి తపస్సు చేయి, భగవంతుడు ప్రార్థించు. ఎప్పుడు భగవంతుడు ప్రత్యక్షమవుతారో భగవంతుడు కోరుకో, నా స్వామి నాకు సురుచి గర్భంలో జన్మ ఇవ్వండి అని కోరుకో. అప్పుడు నా గర్భంలో జన్మిస్తే నువ్వు వెళ్ళి కూర్చోగలవు. చూడండి ఎంత మాట్లాడు. భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమైతే ఆయనతోటి చెప్పాలంట ఈవిడ గర్భంలోకి ప్రవేశించావు, జన్మ ఇవ్వమని. ఈ విధంగా కట్టమైన మాటలు మాట్లాడి పాపం చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల పిల్లవాడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. కనీసం ఉత్తానపాదుడు దగ్గర తీసుకోలేదు, ఎందుకంటే సురుచి భయంతో. పక్కనే ఆవిడ ఉంది, మరి ఎక్కడ దగ్గర తీసుకుంటే ఈవిడ మళ్ళీ ఈయన కూడా అడిగేస్తుంది అని చెప్పి ఆయన పిల్లవాడు వస్తున్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు. కూడా ధ్రువుడు పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు అమ్మ దగ్గరికి, సునీతి దగ్గరికి. పాపం సునీతి అడుగుతారు, ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి కారణం? పాపం ధ్రువుడు ఏం చెప్పలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు. పక్కనే పని మనిషి ఒక ఆవిడ ఎవరికి ఇవన్నీ గమనించింది. ఆవిడ ఇలా జరిగిందండి. అప్పుడు సునీతి అంటుంది, చాలా మంచి మాటలు చెప్తుందండి సునీతి. చూడండి, సునీతి అంటుంది, నిజానికి కష్టానికి సుఖానికి చేసుకున్న కర్మే. సునీతి అంటుంది, నిజానికి ఉత్తానపాదుడి దృష్టిలో నేను ఒక భార్య కాదు, ఒక పని మనుషురాలు. నిజానికి ఆయన సురుచిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, నన్ను ఇష్టపడటం లేదు. మీ నాన్నగారు ఒక దాసీలాగా చూస్తున్నారు నన్ను. నిజంగా నీకు ఉత్తమ పదవి, ఉత్తమ సింహాసనం కావాలంటే భగవంతుడు ప్రార్థించు, భగవంతుడు తపస్సు చేయి. నిజానికి సురుచి చెప్పిన మాటల్లో అబద్ధం లేదు, ఎందుకంటే సురుచి నిజమే చెప్పింది. ఆవిడ చెప్పడంలో అబద్ధం ఏం లేదు, నిజమే చెప్పింది. ఆవిడ పట్టరాని ఆ విధంగా చెప్తారు అంతే. చూడండి ఈ విధంగా. మరి మీ నాన్నగారికి ఈ పదవి వచ్చింది ఎలాగా? మీ నాన్నగారు స్వయంభూమను, ఆయనకి ఆ పదవి ఎలా వచ్చింది? వాళ్ళ నాన్నగారు బ్రహ్మకి ఆ పదవి ఎలా వచ్చింది? స్వయంగా భగవంతుడే ఇచ్చాడు. కనుక నీకు ఉత్తమ సింహాసనం కావాలంటే భగవంతుడిని తపస్సు చేయి అని ఊరికి అన్నది మాట. కానీ ధ్రువుడు కదా ఆయన, ఈ మాటల్ని గట్టిగా తీసుకున్నాడు. ఆయన రాత్రికి రాత్రి వెళ్ళిపోయారు. తెల్లవారు చూసేసరికి సునీతి పక్కన లేరు, పిల్లవాడు రాత్రి వెళ్ళిపోయాడు. రాజ్యంలో ఎన్ని వీధులు ఉన్నాయో కూడా తెలియదు పాపం. మరి అడవికి వెళ్ళిపోయాడు. సరే, భగవంతుడు పొందడానికి వెళ్ళాడు. భగవంతుడు నారదముని పంపించాడు, నారదముని ఉపదేశించారు. ఆడుకునే వయసులో నువ్వేంటి తపస్సు చేయడం? ఏదో చిన్న మాట అంటే నీకేంటి అవమానం జరిగిందా? భలేవాడివి, చిన్నపిల్లవాడికి నీకేంటి అవమానం? సరే, నువ్వు తపస్సు చేయాలనుకుంటావు, చిన్నపిల్లవాడివి, కాస్త ఆడుకో, కాస్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకో, పిల్లలుగాను రాజ్యం వేలు, తర్వాత ముసలోడు అయిన తర్వాత అప్పుడు తపస్సు చేసుకో. ఇప్పుడేంటి తపస్సు? అప్పుడు ధ్రువుడు ఇలా చూశాడు, నిజంగా మీరు ఒరిజినలా లేకపోతే డూప్లికేటా? నారదముని మీరు ఒరిజినలా లేకపోతే డూప్లికేటా? నిజంగా అయితే నారదముని ఈ విధంగా మాట్లాడు, మీరు తపస్సు చేయడానికి నాకు ఏదన్నా సాయం చేస్తే చేయండి, లేకపోతే నా దారి నాదే, మీ దారి మీది. అప్పుడు నారదముని నిజంగానే వీడి పేరు కాదు, నిజంగానే ధ్రువుడు, పేరే కాదు ధ్రువుడు. దృఢమైన ఇచ్ఛాశక్తి ఎవరి హృదయంలో ఉంటుందో నేను ఇది చేస్తాను, 100 అయినా 106 వారే ధ్రువుడు. అప్పుడు నారదుడు పరీక్షించిన తర్వాత సఫలమైన తర్వాత అప్పుడు మంత్రం ఇచ్చారు, ఓం నమో భగవతే వాసుదేవాయ. సరే స్వామి, మంత్రం ఇచ్చారు. భగవంతుడు ఎలా ఉంటారు నీకు తెలియదు, నేను చెప్తాను. ఇలా ఉంటారు, అలా ఉంటారు, పీతాంబరం వేసుకుంటారు, కౌస్తుభ మణి ఉంటుంది, పైన ముకుటం ఉంటుంది, మరి చతుర్భుజ రూపంలో ఉంటారు, మరి కోమలమైన రూపం, కమల లోచనుడు. ఈ విధంగా భగవంతుడి రూపాన్ని వర్ణించారు నారదుడు. మరి అక్కడే ఇసుక మట్టితోటి నువ్వు యమునా నది మధువనంకి వెళ్ళు,
మధువనం, ఎక్కడైతే హరి ప్రత్యక్షంగా ఉన్నారు మధువనం, అక్కడికి వెళ్ళి అక్కడ యమునా నదిలో రోజుకి 3 పూట్ల స్నానం చేయి. మరి అక్కడ ఉన్న మట్టితోటి చతుర్భుజ రూపాన్ని తయారు చేయి. ఆ రూపం ఎదురుగా నువ్వు నేను చెప్పిన మంత్రం జపించు. భగవంతుడు ఎప్పటి వరకు రారో అప్పటి వరకు జపించు. ఈ విధంగా కఠినమైన తపస్సు చేశారు. మొట్టమొదటి నెల 3 రోజులకు ఒకసారి కేవలం అక్కడ రాలిపోయిన పండు తీసుకునేవారు. 2వ నెలలో పండు మానేశారు. ఆకులు, అది కూడా పచ్చి ఆకులు కాదు, ఎండిపోయిన ఆకులు. 3వ నెలలో 9 రోజులకు ఒకసారి, అది కూడా ఉత్త నీళ్ళు తీసుకునేవారు ఒకసారి. 4వ నెలలో నీళ్లు తీసుకోవడం కూడా మానేశారు. 5వ నెలలో గాలి తీసుకోవడం మానేశారు. ఈ విధంగా తపస్సును పెంచుకుంటూ పోయారు. ఇంతకుముందు మనం 16 మాలలు చేసేవాళ్ళం. ఇంకా పెంచుకుంటూ పోవాలి, ఇంకా పెంచుకుంటూ పోవాలి. అంతేగాని మరి వయసు అయిపోతుంది మా వాళ్ళు కాదు అని చెప్పి తగ్గించుకుంటూ పోతే మరి ఇంకే పెంచుకుంటూ పోవాలి, పెంచుకుంటూ పోవాలి. శరీరం ఎలాగోపోతుంది, శరీరం ఉంటుందా? సరే అండి, భజన చేయరు, కేవలం సాంసారికమైన విషయాల్లో ఉంటారు, మరి శరీరం ఉంటుందా? ఎలాగో ఉండదు, శరీరం ఎలాగో పోతుంది. మరి భగవంతుడు భజన చేస్తే పోతే బాగుంటుంది. సమయం ఎలాగో గడుస్తుంది, వయసు ఎలాగో అయిపోతుంది, మృత్యు ఎలాగో వస్తుంది, ఎవరికైనా అంతే. ఒక మంచి పని చేసి వెళ్ళిపోతే బాగుంటుంది. ఇక్కడ ధ్రువుడు కఠినమైన తపస్సు చేశాడు. చివరికి 6 నెలల తర్వాత భగవంతుడు స్వయంగా వచ్చారండి. చూడండి, ఇక్కడ చెప్తున్నారు, మధోర్వణం భృత్య దిదృక్షయాగత. స్వామి దర్శనం ఇవ్వడానికి కాదు, దర్శనం చేసుకోవడానికి వచ్చారు స్వామి. భృత్య దిదృక్షయ, సేవకుని చూడటానికి వచ్చారు స్వామి. స్వామి రాగానే ఈయన తపస్సులోనే ఉన్నారు, స్వామి వచ్చారని నీకు తెలుసా? మరి ఏ రూపాన్ని అయితే ఈయన ధ్యానిస్తున్నారు స్వామి అనుకున్నారా? నేను వచ్చిన తర్వాత కూడా నన్ను చూడటం లేదేంటి వీడు? ఏ రూపాన్ని అయితే మనసులో ధ్యానిస్తున్నారు ఆ రూపాన్ని స్వామి అంతర్ధానం చేసేసారు. చేయగానే ఈయన కంగారు పడిపోయారు. అది ఇప్పటి వరకు నేను చూస్తున్న స్వామి ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి కళ్ళు తెచ్చారు. ఆ స్వామి ఎదురుగా ఉన్నారు. స్వామి రూపాన్ని ఆయన బొట్టమేళ్ళ దగ్గర నుంచి కాళ్ళ దగ్గర నుంచి పై వరకు స్వామి రూపాన్ని ధ్రువుడు చూస్తున్నాడు. చూడడం కాదు, కళ్ళతోటి తాగుతున్నాడు. ఇంత అద్భుతమైన రూపం. కోటి మన్మథ లావణ్యం, చందన చర్చితం, కౌస్తుభమని పీతాంబరగా చతుర్భుజ రూపం వచ్చారు. రూపం చూసి మూర్ఛితమై పడిపోయాడు ధ్రువుడు. మరి భగవంతుడు ఈ విధంగా ఉంటారని ఆయనకి ఎప్పుడు తెలియదు కదా. మరి వచ్చిన విషయమే మర్చిపోయాడు ధ్రువుడు. భగవంతుడి రూపం చూసి అసలు ఎందుకు తపస్సుకు వచ్చాడో మర్చిపోయాడు. సాష్టాంగ ప్రణామం చేశారు స్వామి. మరి స్వయంగా భగవంతుడు గుర్తు చేస్తున్నాడు. మళ్ళీ ఆయన ఎందుకు వచ్చారో ఆయనే మర్చిపోయారు భగవంతుడు రూపం చూసి. అంత అద్భుతమైన రూపం. స్పర్శం కపోలం. మరి ధ్రువుడు స్తుతించాలనుకుంటున్నాడు భగవంతుడు. మరి నారదముని ఏం చెప్పలేదు. నారదముని మంత్రం ఇచ్చారు, రూపం ఇచ్చారు. మరి భగవంతుడు దర్శనం అయిపోయిన తర్వాత ఏమేమి ప్రార్థన చేయాలని నారదముని చెప్పారు ఆయనకి. ఈయన అడగలేదు, ఆయన చెప్పలేదు. ఇప్పుడు స్తుతించాలనుకుంటున్నారు. 5 సంవత్సరాల పిల్లవాడు, స్కూల్ కూడా వెళ్ళలేదు, మరి తెలియదు ఆయనకి. అప్పుడు భగవంతుడు అంతర్యామి తెలుసు. అరే స్తుతించాలనుకుంటున్నాడు. కానీ అప్పుడు తన చేతిలో ఉన్న శంఖం, శంఖచక్ర గదాపద్మాలు శంఖం ఉంటుంది కదా, శంఖం తీసుకెళ్ళి ధ్రువుడికి ఇలా స్పర్శ చేస్తారు భగవంతుడు. స్పర్శ చేయడంతో అన్ని శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ వచ్చేస్తాయి. అద్భుతమైన స్తుతి చేశారు ధ్రువుడు. సంతృప్తి అయిపోయారు. ఇంకేం వరం కోరుకోవడం లేదు. కాచిం ఇచిన్మన్ ఇవ దివ్యరత్నం స్వామిని కృతార్థోస్మి వరం నా యాచే. స్వామి కృతార్థుడిని అయిపోయాను, నాకు ఇంకా ఏమి వరం వద్దు, ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ధ్రువుడు బయలు. అప్పుడు భగవంతుడు గుర్తు చేశాడు, అరే నువ్వు వచ్చింది ఇందుకోసం కాదు, నువ్వు వచ్చింది అత్యంత ఉత్కృష్టమైన సింహాసనం పొందడానికి వచ్చావు. ఏ సింహాసనం ఇప్పటి వరకు ఎవరు అధిష్ఠించలేదు, ఎవరు కూర్చోలేదు, వెళ్ళలేదు. అసలు నో కాంపిటీషన్. నువ్వు వెళ్ళి కూర్చుంటే ఇంకెవరు నేను పోయారు. అటువంటి సింహాసనాన్ని నువ్వు కోరావు. ఏదైతే స్వయంభూవులకి బ్రహ్మ కూడా దుర్లభం, అటువంటి సింహాసనాన్ని కోరి వచ్చావు. అటువంటి లోకాన్ని ఇస్తాను, వైకుంఠంతో సమానమైన లోకాన్ని నీకు ఇస్తాను అన్నారు భగవంతుడు. స్వామి నాకు వద్దు, తీసుకోవయ్యా, నేను ఇస్తున్నాను. 36 సంవత్సరాలు 36,000 సంవత్సరాలు నువ్వు రాజ్య పరిపాలన చేస్తావు,
తర్వాత చివరికి నా లోకానికి వస్తాను అంటూ స్వామి వరం ఇచ్చారు. ఈ విధంగా గొప్ప తపస్సు చేశారు ధ్రువుడు. దీంతో ధ్రువోపాఖ్యానం అయిపోయింది. తర్వాత తపస్సు చేసి వెళ్ళిపోయిన తర్వాత సురుచి కూడా ధ్రువుని ప్రేమించింది. చూడండి, భగవద్భక్తుడికి శత్రువులు ఎవరు ఉండరండి. భగవద్భక్తుడిని అందరూ ప్రేమిస్తారు, ద్వేషించేవారు కూడా ప్రేమిస్తారు. భక్తి యొక్క లాభం అటువంటి. తర్వాత ఈయన వంశంలో ధ్రువుడి తర్వాత ఇంకా వంశక్రమంలో స్వయంగా భగవంతుడు వచ్చారు. అంతకుముందు వేణు అనేవాడు వచ్చారు, అంగద అనే ఆయన వచ్చారు. అంగదకి సంతానం లేదు, ఒక సంతానం, వాడే వేణు. వేణు నాస్తికుడు అంటే ఘోషణ చేసేవాడు, భగవంతుడు అంటే ఎవరు లేరు, నేనే భగవంతుడు, మహారాజే భగవంతుడు, మీరు అందరు నన్ను పూజించండి అని చెప్పేవాడు. చివరికి ఋషులు శపించారు వేణువుని. ఆయన యొక్క శరీరాన్ని మంత్రం చేస్తే అప్పుడు స్వయంగా భగవంతుడు ప్రకటమయ్యారు. ఆయనే పృథు మహారాజు, ఒక అవతారం పృథు మహారాజు. బోలో పృథు మహారాజుకి ఒక అవతారం పృథు మహారాజు. పృథు మహారాజు రాజ్యం వెళ్ళారు, అద్భుతంగా రాజ్యం వెళ్ళారు. చివరికి పృథు మహారాజు రాజ్యంలో అందరూ ఏకాదశి చేసేవారు, హరినామం చేసేవారు, అందరూ అద్భుతంగా భగవంతుని ప్రాప్తి. ఆయన 99 యజ్ఞాల తర్వాత 1000 యజ్ఞం, 999 యజ్ఞాల తర్వాత 1000 యజ్ఞం చేస్తుంటే స్వయంగా ఇంద్రుడు కూడా ఆయన మీద అసూయ కలిగాడు. మరి ఈ విధంగా పృథు మహారాజు చరిత్ర. తర్వాత సనక సనాతనం వచ్చారు, పృథు మహారాజుని వరం కోరుకోమన్నారు. ఆయన ఏమన్నారు, స్వామి నాకు చెవులు ఇవ్వండి, 1000 చెవులు ఇవ్వండి, ఎందుకంటే భగవంతుని కథ వినడానికి నాకు 1000 చెవులు ఇస్తే దూరంగా హరికథ అవుతున్నా కూడా వినవచ్చు అని చెప్పి వరం కోరారు పృథు మహారాజు. తర్వాత ఈ వంశంలోనే ప్రాచీన బరిహితుడు అనే ఒక గొప్ప రాజు వస్తాడు. ఆయన కేవలం యజ్ఞయాగాదులు చేసేవాడు, పశువుల్ని బలిచ్చేవాడు, యజ్ఞయాగాదులు చేసేవాడు. నారదముని చూశారు. నారదముని అన్నారు, స్వామి మీరు ప్రతిసారి యజ్ఞానికి ఎన్నో పశువుల్ని బలిస్తున్నారు, నిజానికి ఆ పశువులన్నీ కూడా మిమ్మల్ని చంపడానికి రెడీగా ఉన్నాయి. ఎన్ని పశువుల్ని మీరు సమర్పించారు, అన్ని పశువులు మీ మృత్యు కోసం వెయిట్ చేస్తున్నాయి. మీరు మృత చెందగానే అన్నీ కలిసి వచ్చి మిమ్మల్ని చంపేస్తారు. చూడండి పైన అన్నారు. ఎప్పుడైతే ప్రాచీన పరిస్థితి పైన చూశాడు, ఇప్పటి వరకు సమర్పించిన పశువులన్నీ రెడీగా ఉన్నాయి. చూడండి, యజ్ఞ యాగాదుల్లో పశువులు సమర్పిస్తేనే అవి రెడీగా ఉన్నాయి. మనము మరి రోజుకి ఎన్ని పశువులు సమర్పిస్తున్నాం? ఎన్నో పశువులు కేవలం ఈ నాలుగు యొక్క రుచి కోసం. నిజానికి ఆ మాంసంలో రుచి ఆయన ఉప్పు కారం వేయకండి, దాంట్లో ఉన్నాయి. ఒక జీవి శరీరాన్ని, మన శరీరాన్ని పోషించుకోవడానికి వాడుకోవడం ఉచితమై, అమాయక జీవి గడ్డి తిని పెరుగుతుంది పాపం అది. మరి దాన్ని తీసుకొచ్చి దాన్ని మెడకాయ పోసి దాన్ని ఉసురు మనకి అవసరమై. మరి ఈ శరీరం ఎలాగైనా పోషించుకోవచ్చు, కూరగాయలతో, పండ్లతోటి, రకరకాల తిండి ఇచ్చారు భగవంతుడు, పిండి వంటలు అవి ఇవి. మరి వాటితోటి మనం ఈ శరీరాన్ని పోషించుకోవచ్చు, బాగా పోషించుకోవచ్చు. అసలు ఇటువంటి వస్తువు లేదు ఏదైతే రుచికరమైనది శరీరానికి. ఈ నాలుక చూడండి, ఏమైనా తీసుకోవచ్చు అండి. మరి పొట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమీ లేదు, కేవలం ఇక్కడ వరకు. ఉప్పుగా ఉందా, చప్పగా ఉందా, పులుపుగా ఉందా, ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి దిగిపోయిన తర్వాత కిందకి ఏం తీసుకున్నా, మట్టి తీసుకున్నా కూడా ఏం తెలియదు. కనుక సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్ల సర్వశ్రేష్టం, మంచిది. లేకపోతే దాని కోసం మనకి అవసరం లేదు. నిజంగా ఆలోచిస్తే పశుహింస భయంకరమైనది. ఏ జీవిని హింసించకూడదు, ఇంకా పశువు. అంతెందుకండి, మనము కూరగాయలు పోస్తూ కాస్త తగిలింది అనుకున్నాం, వెళ్ళి ఎంత నొప్పి వస్తుంది, అలర్టం లేదు. ఈ లోపల స్నానం చేసేటప్పుడు సబ్బు నీళ్ళు వెళ్ళిపోయాయి లోపల, ఇంకెంత గాయమైన తర్వాత సబ్బు నీళ్ళు లేకపోతే వెళ్ళిపోయింది లోపల. ఇప్పుడు ఎంత భయంకరమైన యాతన, 4 రోజులు కానీ 5 రోజులు కానీ. బాబా చూసుకొని తరగాలి అని చెప్పి మనమే అనుకుంటాం. చిన్న ఇల్లు కాస్త కట్టయితే ఇంత వేదన అవుతున్నది. మరి పాపం గడ్డి తినే పశువు, అమాయక పశువు
పాపం దాన్ని మెడకాయ కోసేస్తున్నారు అక్కడ. అది అంతా యాతన అనుభవిస్తుంటారు సార్. దానికి తల్లిదండ్రులు ఉన్నారు, దానికి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మన పిల్లలకి ఏదైనా కష్టం వస్తే మనకి బాధపడుతుంది. అదే నా పిల్లలకి ఎంత కష్టం వచ్చింది అని చెప్పి మనం పరిగెత్తుకుంటూ వెళ్తాం. మన సొంత కష్టంలాగా భావిస్తాం. పాపం దానికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మరి దాని పిల్లలు దాని తల్లిదండ్రులు బాధపడతారు లేదు. మా అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు, కనిపించడం లేదు నిన్న నుంచి అని చెప్పి వాళ్ళు బాధపడతారు లేదు. కనుక భయంకరమైన పరిస్థితి. మరి కొద్దిసేపు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల జీవితానికి ఈ పశువుల్ని మనం ఎందుకు హింసించడం అవసరం లేదు. తినకపోతే ఏమవుతుంది? ఎంతోమంది ఉన్నారు తినకుండానే జీవితాంతం ఉన్నారు. మరి వాళ్ళు సంసారం చేయడం అది. మరి వ్యాపారం, బిజినెస్, పిల్లలు గంటం, సంసారం అన్నీ చేస్తున్నారు. ఇది ఉంటేనే బతుకుతాము అనేవి ఉన్నాయి, తింటేనే మేము బతకగలం అనేవి ఉన్నాయి. అలాగే సరే పశువుల్ని బలించారు. తర్వాత నారదుని అంటున్నారు, స్వామి పశువుల్ని బలించడం మానేయండి, భక్తి చేయండి మంచిది. అప్పుడు ప్రాచీన పరిహితుడికి నారదుని ఒక కథ చెప్తున్నారు. దీన్నే పురంజనోపాఖ్యానం అని అంటారు. పురంజనోపాఖ్యానం. ఇది చిన్న విషయం చెప్పుకుంటాను, తర్వాత సమయం అయిపోతుంది మళ్ళీ రేపు. సరే ఈ చిన్న విషయం చెప్పాను మనం. పురంజనోపాఖ్యానం. నారదుడు చెప్తున్నారు, ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడు అన్నారు ఇంకో స్నేహితుడితో, అరే మిత్రమా, మనం ఒకసారి సరదాగా వెళ్ళి తిరిగి వద్దాం పద. ఎంతసేపు ఇక్కడ కూర్చుందాం, ఆ ఊరికి ఈ ఊరికి అన్ని యాత్రలు చేసి వద్దాం పద. ఇంకో మిత్రుడు అన్నారు, లేదు అన్నీ ఇక్కడే ఉన్నాయి మన దగ్గరే, ఎక్కడికి ఎందుకు వెళ్తాం, నీకు కావాల్సినవి ఇక్కడే ఉన్నాయి కదా ఎందుకు వెళ్తాం. కానీ ఈ మిత్రుడు అన్నాడు, లేదు వెళ్దాం లేదు అన్నారు ఈయన. సరే నేను ఒక్కనే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావు కానీ నన్ను మర్చిపోవు కదా అన్నాడు మిత్రుడు. అరే నిన్నెలా మర్చిపోతాను భలేవాడి, నువ్వు నా మిత్రుడివి, మరి నన్ను మర్చిపోవు కదా, మనం ఉన్న ఈ ఇల్లు మర్చిపోవు కదా. నేను మర్చిపోను, నేను ఎక్కడ తిరిగినా కూడా మళ్ళీ వచ్చేస్తాను నీ దగ్గర అన్నాడు ఈ మిత్రుడు. సరే వెళ్ళాడు తిరిగాడు. ఒక ఊరు చూశాడు. ఏ ఊరికైతే 9 ద్వారాలు ఉన్నాయి, 9 గేట్లు ఉన్నాయి. ఆ ఊరు లోపల ప్రవేశించాడు. ఒక గేట్లో వచ్చి చాలా అద్భుతంగా ఉంది ఈ ఊరు. పైనుంచి వాటర్ ఫాలింగ్స్, పెద్ద పర్వతాలు, పెద్ద ఉద్యానవనాలు, మంచి స్ట్రీట్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్ని అపార్ట్మెంట్స్ అవి అన్నీ చాలా బాగుంది ఇక్కడ అనిపించింది. ఇక ఇక్కడే ఉందాము అనిపించింది. మెల్లమెల్లగా లోపలికి వెళ్ళాడు. చూశాడు ఒక పార్క్ ఉంది, అద్భుతమైన పార్క్. ఆ పార్క్లో ఒక యువతి కూర్చోండి. లోపలికి వెళ్ళాడు, పార్క్ చూశాడు, ఆ యువతిని చూశాడు. యువతి చాలా అందంగా ఉంది. దగ్గరికి వెళ్ళాడు. ఈ మిత్రుడు అడుగుతున్నాడు ఆవిడ్ని, ఎవరు మీరు, ఈ ఊర్లో మీరు ఒక్కరే ఉన్నారా ఏంటి, మీ పేరేంటి? ఆవిడ అన్నారు, నా పేరేంటో నాకే తెలియదు. సరే మీ పేరేంటి? నా పేరు పురంజనుడు. సరే నా పేరు పురంజనుడు, నీ పేరు పురంజని. సరే నీ పెళ్ళి అయిందా ఏంటి? లేదు నాకు కాలేదు. అయితే నాకు కూడా కాలేదు, మన ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు. సరే అరే మరి ఈ 5 తలకాయల పాము ఒకటి నీ వెనక ఉంది ఏంటని? ఆవిడ అన్నారు, ఈ 5 తలకాయల పాము ఎప్పుడు నన్ను రక్షిస్తూ ఉంటుంది, నిరంతరం ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది. మరి సరే ఈ సైన్యం ఏంటి? 11 మంది సైన్యాలు ఉన్నారు. వీరెవరు? ఈ సైనికులు నన్ను రక్షిస్తూ ఉంటారు ఇప్పుడు. ఓహో అలాగా. సరే మరి ఈ పురంజని మీద ఇంత ఆసక్తి అయిపోయారు. ఆవిడ కూర్చుంటే ఈయన కూర్చుంటారు, ఆవిడ ఏడిస్తే ఈయన ఏడుస్తాడు, ఆవిడ నవ్వితే ఈయన నవ్వుతారు. ఈ విధంగా కలిసిమెలిసి ఉన్నారు కొంతకాలం అయిపోయిన తర్వాత ఈయన అడవికి వెళ్ళాడు. అక్కడ కొన్ని మృగాల్ని సంహరించాడు. ఈ విధంగా ఈవిడికి ఇష్టం లేని పని వాడు చేశాడు. మరి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఈవిడ అలిగింది, ఏడ్చింది. చివరికి ఆవిడ వెళ్ళిపోయింది, ఈయన వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత ఈయన కాలక్రమేణా ఇంకొక ఆవిడ పెళ్లి చేసుకున్నాడు.
బలవంతంగా. చివరికి ఆ రాజ్యం అంతా కూడా నష్టం అయిపోయింది. 9 ద్వారాల రాజ్యము నష్టం అయిపోయింది. ఈ కథని నారదుడు ప్రాచీన బలిమిత్రుడికి చెప్పారు. అర్థమైందా కథ? ప్రాచీన బలిమిత్రుడు అన్నారు, స్వామి ఒక్క ముక్క అర్థం కాలేదు చెప్పింది. మళ్ళీ చెప్పారు నాకు, స్వామి మట్టిపుర స్వామి, మీరు 5 తలకల పాము ఏంటి, ఈ 11 మంది సైన్యం ఏంటి, ఆవిడెవరు, ఈయనెవరు, ఆ పార్క్ ఏంటి, 9 ద్వారాలు ఏంటి, మరి తర్వాత నష్టమైపోవడం ఏంటి, మరి ఈ విషయాలు మాకేం అసలు బొత్తిగా అర్థం కావట్లేదు అన్నారు ప్రాచీన బలిమిత్రుడు. సరే నీ మట్టిపురకి అర్థమయ్యేటట్టు చెప్తాను అని చెప్పి నారదుడు మళ్ళీ డైరెక్షన్ మార్చేసి, 2 మిత్రులు, ఒకరు జీవుడు, ఇంకొకరు భగవంతుడు. ఏ జీవుడైతే, ఏ మిత్రుడైతే నేను వెళ్ళి అన్నీ చూసి వస్తానంటున్నాడు వాడు జీవుడు. మరి ఎవరైతే వద్దన్నారు ఆయన భగవంతుడు. అరే అన్నీ నా దగ్గరే ఉన్నాయి, ఎక్కడికి వెళ్తాను? లేదు నేను చూసి వస్తాను అనుకోండి, సరదాగా చూసి వస్తాను. అప్పుడప్పుడు జాతర అవుతుంది, మేళ అవుతుంది, పిల్లడు నాన్నగారు వెళ్ళి చూసి వస్తాను. చిన్నపిల్లలు పాప, అరే వెళ్ళొద్దు ఏం లేవు అక్కడ, లేదు నేను వెళ్తాను అని చెప్పి చిన్నపిల్లవాళ్ళు బలవంతంగా వెళ్ళిపోతారు, చెప్పకుండా ఆయన వెళ్ళిపోతారు. చివరికి ఇంటి అడ్రస్సే మర్చిపోతారు చిన్నపిల్లలు. అలాగే ఈ మిత్రుడు అన్నారు, మిత్రుడు అంటే జీవుడు వెళ్ళిపోయాడు. జీవుడు అన్ని ఊర్లు చూశాడు, 84 లక్షల ఊర్లన్నీ చూశాడు. చివరికి మనిషి శరీరము 9 ద్వారాలు ఉన్నాయి. నవద్వార పురము అంటారు. నవద్వారం కలిగిన పురము అంటే ఊరు, ఇదొక ఊరు. జీవుడు ప్రవేశించగానే అబ్బా చాలా బాగుంది, 9 గేట్లు ఉన్నాయి, బాగుంది, పార్కులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇందులో, చాలా బాగుంది అనిపించింది వాడు. మరి లోపలికి వెళ్ళారు. యువతి ఎవరు? ఈవిడే బుద్ధిదేవి. బుద్ధి ఏం చెప్తే అది చేస్తాడు. బుద్ధి ఎప్పటి వరకు సాధు సాంగత్యం చేయదో అప్పటి వరకు బుద్ధి కుబుద్ధి. బుద్ధి చెప్పినట్లే చేస్తాడు. బుద్ధి ఈరోజు అంటుంది, బా చాలా రోజులు అయిపోయింది, ఒకసారి వేడిగా చాలా రోజులు అయిపోయింది, ఒకసారి సరదాగా అలా వెళ్తాం. ఇలా బుద్ధి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. బుద్ధి చెప్పినట్లు మనసు చెప్పినట్లు ఇంద్రియాలు చెప్పినట్లు వాడు చేస్తూ ఉంటాడు. ప్రతి కార్యం కూడా బుద్ధి చెప్తుంది, బా 4 రోజులు వెళ్ళా భాగవతం విని, సరే ఈరోజు ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమైంది, ఉండిపోవాలి, ఇంకేం చేద్దాం ఇంట్లో, సరదాగా ఆ సీరియల్ 2 రోజులు అయిపోయింది, సీరియల్ చూద్దాం ఒకసారి. బుద్ధి డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. మరి బుద్ధి చెప్పినట్లు వింటే అంతే. సరే ఈ బుద్ధిని రక్షించేది ఎవరు? 5 తలకాయల పాము ఒకటి, 5 ప్రాణాలు అంటారు, పానం సమానం ఇవన్నీ కూడా. మరి 11 మంది ఎవరు? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనసు, వీరు. మరి ఆ పురము నవద్వార పురము అంటే ఈ శరీరం, అన్నీ ఇది లోపలే ఉన్నాయి. చూడండి, సర్వశ్రేష్టమైంది ఆత్మ. ఆత్మకి కష్టసుఖాలతో పని లేదు, కానీ బంధింపబడింది. ఎప్పటి వరకు భగవంతుడు భజన చేయడానికి కూడా భగవంతుడు సహకారం ఇచ్చారు. అంటే ఈ శరీరం, బుద్ధి, మనసు, హృదయము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా భజన చేయడానికి సహకరించేది. ఒకవేళ భజనలు పెడితే, మరి భజనలు ఎప్పుడు పెడతాం? సాధు సాంగత్యం ద్వారా. సాధువుల సాంగత్యం చేసి అప్పుడు ఇవన్నీ లైన్లోకి వస్తాయి. అప్పుడు ఆత్మ సురక్షితంగా ఆత్మ సాక్షాత్కారం అంటారు. అప్పటి వరకు శాంతి లేదు. బుద్ధి చెప్తుంది కూర్చున్నాడు వీడు, బుద్ధి చెప్తుంది పాట పాడొకటి, వీడు పాట పాడుతున్నాడు. బుద్ధి చెప్తుంది మనసేం బాడదు, వీడు ఏడుస్తున్నాడు. బుద్ధి చెప్తుంది నృత్యం చేస్తున్నాడు. బుద్ధి చెప్తే చేస్తున్నాడు. ఇలా చేస్తున్నారు. కొంతకాలం అయిపోయిన తర్వాత చూడండి, నారదుని అంటున్నారు 365 మంది సైన్యం అటాక్ చేశారు. ఈ అటాక్ చేసే ముందు ఒక దేవి ఉన్నారు. ఆవిడ సర్వత్రా తిరుగుతున్నారు పెళ్లి చేసుకోవడానికి. ఆవిడని ఎవరు ఇష్టపడటం లేదు.
ఒక ఆవిడ ఉన్నారు, నారదుడు చెప్తున్నారు, ఆవిడని ఎవరు ఇష్టపడటం లేదు, కానీ ఆవిడ పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉంది. వచ్చి ఈ పురంజనుడు మెడలో బలవంతంగా పూలమాల వేసేసి, నన్ను చేసుకోను, నేను చేసుకో అంతే, నువ్వు చేసుకోమంటావేంటి అని చెప్పి బలవంతంగా పూలమాల వేసింది. మరి ఈవిడ దగ్గర బ్రదర్స్ ఉన్నారు ఇద్దరు. ఆ బ్రదర్స్ దగ్గర 365 గాంధర్వికులు, గాంధర్వులు, ఇద్దరు 365 వీరు ఉన్నారు. ఇవన్నీ ఏంటి? ప్రాచీన పరిమితులు అడుగుతున్నారు. నారదుడు చెప్తున్నారు, అయ్యా ఎవరైతే బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ఆవిడ ఎవరో కాదు. ఎవరావిడ? ముసలితనం అందరి మీద అటాక్ చేస్తుంది. ఇష్టమా ఎవరికైనా? చెప్పండి. ఎవరికి ఇష్టం లేదు, కానీ ఆవిడ అందరిని పెళ్లి చేసుకోవాలి, వచ్చేస్తుంది. మరి ఎవరికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేసుకోవాలి. ఆ ముసలితనానికి ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ప్రజ్వారుడు అంటే రోగాలు రకరకాల రోగాలు, చిన్నప్పటి నుంచి చచ్చేంత వరకు అన్ని రకాలు. మరి రోగాలు ఎవరికైనా ఇష్టమా? ఇష్టం లేదు, కానీ ఆవిడ వచ్చే ముందుగా రోగాలు వస్తాయి అందరికీ. సరే, కాలనేమి అనే ఇంకొక బ్రదర్ ఉన్నారు, ఇద్దరు బ్రదర్స్, ప్రచండు, మరి ప్రజ్వారుడు, కాలవేగుడు. ఈ కాలవేగుడు ఎవరు? మరి ఇదే మృత్యువు. మరి ఈయన వచ్చే ముందుగా సైనికులను పంపిస్తారు. 365 గాంధర్వికులు, 365 గంధర్వులు అని చెప్పాం కదా. 365 పగళ్ళు, 365 రాత్రులు. ఇదే సంసార చక్రం. మరి రాత్రి వెళ్ళిపోతుంది, ఇప్పుడు చూడండి పగలు వెళ్ళిపోతుంది అంటే రాత్రి వస్తుంది, రాత్రి వెళ్ళిపోతే మళ్ళీ పగలు వస్తుంది. ఈ విధంగా మన యొక్క ఆయుష్ అనేది క్షయమవుతూ వస్తుంది. చివరికి ఈ 9 ద్వారాల నగరము నష్టమైపోతుంది. కనుక ఈ 9 ద్వారాల ఇల్లు నిజంగా మంది కాదు. ఎందుకంటే కోరి తెచ్చుకున్నాను, వచ్చాను. నిజానికి మిత్రుడిని మర్చిపోయాను. చూడండి, ఈ ప్రజ్వారుడు సరే నష్టమైపోయిన తర్వాత ఈ ప్రజ్వారుడే వెళ్ళిపోయేటప్పుడు తన భార్య చింత చేశాడు. అంతే, యామతి దాగతి. మరి బుద్ధినేమిని చింత చేశాడు. 24 గంటలు ఆవిడ చింత చేసేవారు ఈయన. మరి చనిపోయేటప్పుడు మళ్ళీ ఆడ శరీరం లభించింది అని. ఈయన ఒక రాజును పెళ్లి చేసుకున్నారు. ఆ రాజు యుద్ధంలో చనిపోయాడు. ఈవిడ ఆయన చిత్తి మంటలను వేసుకొని అందులో చనిపోవడానికి రెడీగా ఉంది. అప్పుడు ఆ మిత్రుడు ఎప్పుడైతే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మిత్రుడిని మర్చిపోయి వచ్చాడు కదా, ఆయన వచ్చాడు. అరే నువ్వేంటి ఎక్కడికి వెళ్తున్నావు? మా ఆయన చనిపోయారు, నేను అందుకే చచ్చిపోతున్నాను. అరే మీ ఆయన ఎవరు, ఏంటి, నువ్వేంటి, అసలు నీ పరిచయం నీకు తెలుసా, అసలు నన్ను గుర్తుపట్టేవా లేదా? ఎవరండి మీరు? అరే నేను నీ మిత్రుణ్ణి, అప్పుడెప్పుడో వచ్చావు ఊరు చూడడానికి, అన్ని ఊరు చూస్తూ నన్ను మర్చిపోయావే. గుర్తొచ్చారండి, పద భగవంతుడు. కనుక మనం కూడా ఏం చనిపోయేటప్పుడు ఏ చింత అయితే చేస్తామో అదే. పురుషుడు స్త్రీ చింత చేస్తాం అనుకోండి, స్త్రీ శరీరం ప్రాప్తమవుతుంది. స్త్రీ పురుషుడు దేహం చింత చేస్తారు, పురుషుడు దేహం అది ఆడగా అంటే ఏ యోని అయినా సరే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, ఎక్కడైనా ప్రాప్తం కావచ్చు. మనిషి శరీరమే లభించదండి. మనిషి శరీరము కేవలం 3 ఛాన్సులు వస్తాయి. శాస్త్రం చెప్తుంది 3 సార్లు మాత్రమే మనుష్య శరీరం. అది కూడా భగవంతుడి కోసం ప్రయత్నిస్తే 3వ జన్మలోనే భగవంతుడి ప్రాప్తి కలుగుతుంది అందరికీ. ఇది మనది 2వ జన్మ అయి ఉండొచ్చు, 3వ జన్మ, 1వ జన్మ కాదు. ఎందుకంటే 1వ జన్మలో ఇంత భాగవతం రాదు. కనుక ఇది 2వ జన్మ. ఈ జన్మలోనే మనకి భగవత్ ప్రాప్తి తప్పకుండా. కొద్ది గొప్ప కాస్త బాకీ ఉంటే ఇంకో జన్మ, అంతే. 3వ జన్మ ఫినిష్. భగవత్ ప్రాప్తి ఖచ్చితంగా 3 జన్మలు ఛాన్స్ ఇస్తారు భగవంతుడు ఎవరికైనా. 3 జన్మల్లోనే అందరికీ భగవత్ ప్రాప్తి. ఈ 2వ జన్మలో మనం 50%, 60% ఎంత చేస్తున్నాం. మెల్లమెల్లగా 90%, 100% చేసేసామనుకోండి భగవత్ ప్రాప్తి. కాస్తగా ఉండిపోయింది, భగవంతుడు వదలదు, మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. ఈసారి ఏంటి, శుద్ధ భక్తుల ఇంట్లో చిన్నప్పటి నుంచే మళ్ళీ తల్లి గర్భం నుంచే వాడు భజన చేస్తారు. పెద్ద పుణ్యాత్ములు, ధర్మాత్ములు వాళ్ళంతా కూడా, ధ్రువుడు, ప్రహ్లాదుడు, వీళ్ళంతా ఎలా చిన్నప్పటి నుంచే భజన, అలా మనకి అవకాశం ఇస్తారు. ఈసారి భగవంతుడు మంచి అవకాశం ఇస్తారు. అంటే అంత ప్రయత్నించే వాళ్ళకే, అందరికీ కాదు.
మరి దురుపయోగం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మనుషుల శరీరాన్ని. ఎంత కోట్ల ఉన్నది. మళ్ళీ వాళ్ళకి తిరిగి మనుషుల శరీరం ఎందుకు ఇస్తారు? ఇవ్వరు, ఛాన్స్ ఇవ్వరు. వారే కోరుకోవడం లేదు, ఎందుకు ఇస్తారు? అది విషయం. ఇది పురంజనోపాఖ్యానం. తర్వాత ప్రచేతలు ఈ సంతానంలో ధ్రువుడి యొక్క చివర ప్రచేతలు వచ్చారు. వారు భగవంతుని భజన చేసి వెళ్తారు. ఇంత అయిపోయిన తర్వాత సంతానం ఎవరు లేరు. మళ్ళీ పెద్ద కుమారుని మళ్ళీ తీసుకొచ్చారు. ప్రియవ్రతుడు అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. ఆయన తీసుకొచ్చారు. అయ్యా, మీ వంశంలో ఎవరు లేరు, రండి రండి. ఆయన కూర్చోబెట్టారు. ఆయన ప్రియవ్రతుడు చాలా శక్తివంతుడు. ఆయనే రథచక్రంతో 7 రౌండ్లు వేసేసరికి 7 సముద్రాలు సృష్టి అయ్యాయి. 7 సముద్రాలు. కేవలం ఉప్పు నీటి సముద్రం మనకు తెలుసండి, కానీ మిగతా ఇంకొక 6 సముద్రాలు ఉన్నాయి. చెరకు రసం ఇదొక, కేవలం చెరకు రసమే సముద్రం అంటే. నెయ్యి ఇదొక సముద్రం, పాలు ఒక సముద్రం, పెరుగు ఒక సముద్రం, సారా ఏదైతే తాగుతున్నారో చిన్న చిన్న బాటలు అదొక సముద్రమే ఉందండి. ఇవన్నీ సముద్రాలు నిజంగానే ఉన్నాయి. 7 ద్వీపాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు జంబూ ద్వీపం ఇది ఒక ద్వీపం. 7 ద్వీపాల్లో ఒక ద్వీపం. ఈ జంబూ ద్వీపం 7 ద్వీపాల్లో ఒకటి. ఈ 7 జంబూ ద్వీపంలో మళ్ళీ 9 వర్షాలు. ఆ 9 వర్షాలు భరత వర్షం ఉంటుంది. స్వయంగా భరతుడు పాలించాడు కాబట్టి భరత వర్షం అని. అంతకుముందు అజనాభ వర్షం అనే పేరు ఉండేది. స్వయంగా వృషభదేవుడు కుమారుడు భరతుడు మనం చెప్పుకుంటాం. ఆయన పాలించాడు కాబట్టి భరత వర్షం అనే పేరు వచ్చింది. ఇవన్నీ కూడా ప్రియవ్రతుడు తయారు చేశాడు. ఈ 9 ద్వీపాలు, ఈ 7 ద్వీపాలు, 7 ద్వీపాలు, 9 వర్షాలు, ఇవన్నీ కూడా. తర్వాత ఈయన వంశంలోనే వృషభదేవుడు జన్మించాడు, భగవంతుని యొక్క అవతారం. వృషభదేవుడి గురించి తర్వాత భరతోపాఖ్యానం. 3 జన్మలు భగవంతుని ప్రాప్తి కోసం భగవంతుడు మనిషికి 3 జన్మలు ఇస్తారని చెప్తున్నారు. మొట్టమొదట భరతమారుతిగా జన్మించారు, ప్రయత్నించారు. తర్వాత మృగయంలోకి వెళ్ళిపోయారు. ఈ విషయాలు మనం రేపు చర్చించుకుంటాం. ఒకసారి శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం చెప్పుకొని మనం ఈరోజు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. రేపు భరతోపాఖ్యానము, అజామిలోపాఖ్యానము, ప్రహ్లాదు